అప్పుడు మనం పొందుకున్న మేలులోనో ఉద్యోగంలోనో లేకపోతే ఆశీర్వాదంలో మునిగిపోతూ ఉంటుంటాం. ఈ రోజున మనం ఆశీర్వాదకరమైనటువంటి జీవితం, ఆనందకరమైన జీవితం జీవించాలంటే మరి ఎటువంటి విషయాలు మనం కలిగి ఉండాలి, ఎటువంటి వాక్యాలను మనం ధ్యానించినట్లయితే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతాం అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. చాలా సంతోషం. మరి మీలో ఆల్నైట్కి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. సో చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే కనీసం ఇంటికి వెళ్ళి మరలా యొక్క ప్రోగ్రాం అంతా కూడా మీరు చూడండి. ఖచ్చితంగా నూరంతల పంట మీరు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడు తన కార్యాలని ఎంత అద్భుతంగా చేస్తాడు అనేటువంటిది లైవ్లో చాలా అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటూ వచ్చి ఉన్నాం. ఆ రోజున వాక్యం కూడా చాలా అద్భుతమైనటువంటి వాక్యం. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆల్ నైట్కి రావటం కానీ, ఆదివారం రావటం కానీ మిస్ కాకూడదని నేను ప్రభు పేరట మీ అందరికీ మరీ మనవి చేస్తూ ఉన్నాను. సరే, వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ కూడా, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, దేవుడు మనిషిని ఏ విధంగా సృష్టించాడంటే మనిషికి ఏది కావాలో అన్నీ సృష్టించి చివరగా మనిషిని సృష్టించాడు. మనిషిని చేసిన తర్వాత ఇంకా దేవుడు ఏమీ చేయలేదు, చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ సత్యం తెలిసిన రోజున మీరు అంతా కూడా స్వేచ్ఛగా జీవిస్తారు. హల్లెలూయా. మీ ప్రార్థన, ఆలోచన, జీవితం మారిపోతుంది. వింటున్నారా? ఈ సృష్టి యావత్తు కూడా సృష్టించిన చివరగా మనిషిని దేవుడు చేశాడు. మనిషిని చేసిన తర్వాత దేవుడు చేయవలసిన పని అంటూ ఏమీ లేదు. మనిషిని చేసి దేవుడు ఏమన్నాడంటే, మనుషులారా నా దగ్గరికి రండి అని వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దేవుడితో మనిషి కలిసినప్పుడు దేవుడి నోట నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, వారిని ఆశీర్వదించి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే అందరికి ఇష్టమే. ఎక్కడన్నా చిన్నలో పిల్లలు ఉన్నప్పుడు మనం పెద్దలు ఎవరైనా కనబడితే దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తాం. ఎందుకని? బ్లెస్ మీ అని చెప్పేసి, నన్ను ఆశీర్వదించి అని చెప్పేసి. దేవుణ్ణి మనిషి అడగకుండానే మొట్టమొదటిగా ఏం చేశాడంటే వారిని ఆశీర్వదించాడంట. ఆశీర్వదించి ఏం చేశాడంటే, అదమా ఇదిగో ఈ భూగోళం అంతా నీదే, ఈ భూగోళంలో ఉన్న జంతువులు, వృక్షాలు, చెట్లు, ఫలాలు అన్నీ నీవే. నువ్వేం చేస్తావంటే నీవు ఈ యొక్క భూమిని నిండించి విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది దానిని అంతటిని కూడా లోపరుచుకుని నువ్వు ఏలుబడి చేయి. హల్లెలూయా, హల్లెలూయా. డొమినియన్ లైఫ్ జీవించు, నువ్వు స్వేచ్ఛాపూరితమైనటువంటి జీవితం జీవించు. చక్కగా నువ్వేం చేయాలంటే అధికారం కలిగినటువంటి వాడిగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు ఈ భూగోళం మొత్తం మీద ఒక మనిషిని సృష్టించి ఆ మనిషికి ఈ యొక్క భూగోళం మొత్తాన్ని అథారిటీగా, నీవు ఏదంటే అదే, నువ్వు పెట్టిన పేరే వాటికి పేరు, కాబట్టి సమస్తం కూడా నేను నీకు అప్పగించాను, నీ చేతిలో ఉన్నది. ఇటువంటి జీవితం జీవిస్తున్నటువంటి మనిషి కొద్ది కాలంలోనే తన యొక్క అధికారాన్ని కోల్పోయాడంట. వింటున్నారా? తన యొక్క అధికారాన్ని కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? సైతానుగాడు వచ్చి మభ్యపెట్టి మోసపెట్టి, మీరు ఇలా చేస్తే ఇలా అవుతారు, అలా చేస్తే ఎలా అవుతారంటే, దేవుడు చెప్పిన మాటను స్పష్టంగా విన్నటువంటి వారు రెండో మాట వినలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏమున్నది? వాటర్ ఉంది. సో వాటర్ బాటిల్లో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ తీసి నేను పాలేసాను అనుకోను, ఇది ఏమవుతుంది? మిల్క్ ఉంది కదా, అప్పుడు దాన్ని ఏమంటారు? మిల్క్ బాటిల్ అంటారు. నేను మిల్క్ కాకుండా వాటర్ కాకుండా ఇందులో పెట్రోల్ వేసాను అనుకోండి, ఏమంటారు? బాటిల్ అదే, కానీ దాన్ని దేనితో నింపుతున్నామో దాన్ని బట్టి దాని యొక్క
పేరు మారిపోతుంది. అలాగే ఇక్కడ మనిషి దేవుడిచ్చినటువంటి ఆలోచనల చేత, దేవుడిచ్చిన తలంపుల చేత, దేవుడిచ్చిన ఊపిరి చేత నింపబడ్డాడు. కాబట్టి మనిషి అంతవరకు ఎలాగున్నాడు? దైవ స్వరూపంగా ఉన్నాడు, దేవుని స్వరూపంగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవునిలాగా. యోహాను పత్రికలు మీరు చదివినట్లయితే యు ఆర్ గాడ్స్, మీరు దైవములని మీరు ఎరుగరా అని అంటారు. ఇలా ఉన్నటువంటి ఈ యొక్క మనిషిలో ఇప్పుడు ఏదైనా ప్రవేశించాలంటే అవుతుందా? ఏమా ఇప్పుడు ఇందులో పాలు ఇస్తే లోపలికి వెళ్తాయా? ఇప్పుడు మూత తీసేసినా కూడా పాలు వెళ్తాయి లోపలికి, చుక్క కూడా లోపలికి వెళ్తాం, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్డ్ అనమాట. ఎవరైతే దేవుని వాక్యం చేత నింపబడ్డారో వాళ్ళలోకి ఏ విధమైనటువంటి లోకాశలు కానీ, లోకంలో సంబంధించినటువంటి అటాక్స్ కానీ వాళ్ళలో ప్రవేశించవు. ఎవరికైతే వెళుతున్నదో, అంటే దేవుని వాక్యం ఉండదు వాళ్ళకి, దేవుని వాక్యం నింపకుండా ఇక్కడ సగం వెళ్తుంది అనుకో, పాలు వేసుకోవచ్చు కదా దీంట్లోను కదా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు ఎప్పుడు ఏం చెప్తాడు? నిండి పొంగి పొర్లే అనుభవంలోకి నడిపించబడాలంట మనం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మనిషి ఇలా ఉన్నాడో, సైతానుగాడు వచ్చి నెమ్మదిగా ఈ యొక్క ఇందులో ఖాళీని సంపాదించడానికి ప్రయత్నం చేశాడనమాట. కొన్ని మాటలు చెప్పాడు. మాటలు తోటలు లాంటివి కదా. ఎప్పుడైతే దీనికి చిల్లులు పడ్డాయో ఇందులో ఉన్న వాటర్ కాస్త నెమ్మదిగా పోవటం మొదలుపెట్టిందనమాట. ఎప్పుడైతే అవ్వమ్మ గారు ఈ యొక్క సైతానుగాడి మాట విన్నాడో, అంటే దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పినప్పుడు ఇంకొక మాట వినగలుగుతాం మనం? వినలేం. ఇక్కడ అవ్వమ్మ గారు ఏం చేసింది? అనుమానం వచ్చింది. అంటే దేవుడు మనకేమన్నా అన్యాయం చేస్తున్నాడా? దేవుడు మనకేమన్నా మోసం చేస్తున్నాడా? ఇది తింటే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునే ముందు, ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని అమలు చేసే ముందు ఏం చేయాలంట? కన్సల్ట్ చేయాలన్నమాట, సంప్రదించాలి. ఎవరిని? ఖచ్చితంగా నీ భర్తను సంప్రదించాలి, ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసే ముందు, లేదా నిర్ణయం తీసుకునే ముందే. లేదు అంటే దేవుడిని సంప్రదించాలి. ఇప్పుడు మనకి ఎవరు తోడుగా ఉన్నారు? నాకు ఎవరో ఒక వాళ్ళు ఫోన్ చేసి, బ్రదర్ నేను ప్రొద్దుటే లైవ్లో ఉంటాను, మధ్యాహ్నం లైవ్లో ఉంటాను, సాయంత్రం లైవ్లో ఉంటాను, మీరు చెప్పిన విధంగా థ్యాంక్ యూ జీసస్ పుస్తకాలు రాశాను, ఏది కూడా కొద్దిలేదు, అన్నీ సమృద్ధిగా చేస్తున్నాను, నేను టంగ్స్లో ప్రేయర్ చేస్తాను, ఆత్మచేత నింపబడతాను, అన్నీ ఉన్నాయి. కనీసం నా కాలు నొప్పి కూడా పోవట్లేదు, చిన్న అద్భుతాన్ని నేను చూడట్లేదు, నా జీవితంలో ఏది జరగట్లేదు. లోపం ఏంటంటారు? మీలో చాలామందికి అనుభవం ఉంటుంది కదా. ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని థ్యాంక్ యూ జీసస్లు రాసినా, రోజంతా కూర్చుని దేవుడిని మహింపరిచినా చిన్న అద్భుతం కూడా చూడలేకపోతున్నారు. ఏంటంటారు? లోపం దేవుడిది అంటారా? నా దగ్గర అయితే కాదంటారు, కానీ మీరైతే దేవుడిది అంటారు కదా. అంతే కదా. ప్రార్థన చూడండి ఎలా ఉంటుంది. ఎందుకని చేయట్లేదు దేవా అంటే ఏంటి? నేను అంత కరెక్ట్గా ఉన్నాను కదా. నీలో లోపం ఉంది, ఎందుకని చేయట్లేదు? ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరు ప్రశ్నిస్తారు? క్లాసులోను టీచర్ ప్రశ్నిస్తాడు యాక్చువల్గా, టీచర్కి అంత వచ్చు కాబట్టి. అలాగే మనం ఏం చేస్తాం? దేవుడిని ప్రశ్నిస్తాం, నాకు అంత వచ్చు, నాదంతా కరెక్టు, నీకు తెలియట్లేదు, నువ్వు ఎందుకని చేయట్లేదు కార్యం అన్నట్టు. నిజంగా ఇదే సిచ్యువేషన్ పాలయంగ చివరికి ఎదురైందంట. మనకి ఇదే ఉంటుంది కదా ఎక్కడైనా. ఒక సహోదరి వచ్చింది, చాలా భయంకరమైనటువంటి కీళ్ళవాతంతో బాధపడుతుంది. ఎంత ప్రార్థన ఏమైనా చేస్తుంది, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తున్నాడు, చేతులు వేస్తున్నాడు, నూనె వేస్తున్నాడు, ఏది వేసినా కూడా ఏం పోవట్లేదు, తగ్గట్లేదు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశాడు, ఆవిడ ప్రార్థన చేసి ఎన్ని వారాలైనా అందరికీ తగ్గుతుంది, కానీ ఈవిడ ఒక్కొక్కరు తగ్గట్లేదు. అప్పుడు ఆయన, ప్రభువా అసలు ఏంటి పరిస్థితి, ఎందుకని ఆవిడకి అలా జరుగుతుంది? ఆత్మచేత నింపబడుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆవిడకి ఎందుకని స్వస్థత కలగడం లేదు అంటే, అప్పుడు దేవుడు తెలియజేశాడంట. తెలియజేస్తే వచ్చింది ఆవిడ, ప్రార్థన చేయించి కాడకు వచ్చిందనమాట. అప్పుడు అన్నారనమాట, అమ్మా నువ్వన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏదో ఒక లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే, నీవు ఎవరినో క్షమించలేకపోతున్నావు, ఎవరి మీదో నీకు ద్వేషం ఉంది, అసూయ ఉంది అని అంటే, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. ఏం చేయాలి మరి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. సో ఈ వాక్యం చెప్పి పాస్టర్ గారు ఏదన్నా చెప్పమ్మా ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకుంటావు అంటే, ఇంకా గళ్ళునే ఏడస్తాం ప్రారంభించింది. మా అత్తగారంటే నాకు అస్సలు ముఖం కూడా చూడబడ్డావు, ఆవిడంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది, అసలు ఆవిడ పెట్టినటువంటి బాధలకు నేను నన్ను క్షమించలేకపోతున్నాను అన్నదంట. దొరికింది కదా తాళపు చెవి.
ఎంత పెద్ద ఇల్లుకి ఇంత తాళం ఉంటుంది. ఎప్పుడైతే తాళం దొరుకుతుందో ఎంతమంది అని ఈజీగా లోపలికి వచ్చేయచ్చు. ఎన్ని ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకోవచ్చు. ఏసీ వేసుకోవచ్చు, ఫ్యాన్లు వేసుకోవచ్చు, అన్నీ వేసుకుని హాయిగా కుర్చీలు వేసి కూర్చోవచ్చు. ఇది లేనని చెప్పి అక్కడే కాళ్ళు లాగుతూ నించోవాలి మనం అంతా కూడా. ఎప్పుడైతే దొరికిందో ఆయన చెప్పాడు, పాస్టర్ గారు పాల్యంగిచ్చి గారు చెప్పారన్నమాట. ఏమని? అమ్మా ఏదైనా సరే దేవుడి సహాయం తీసుకుని ఇప్పుడు నువ్వు క్షమించు, ఇక్కడే క్షమించు, ఆమె పట్ల ఏ ద్వేషం పెట్టుకోకు అని ఎప్పుడైతే చెప్పాడో మోకరించింది, కన్నీళ్ళు కార్చింది. ఆయన ఆవిడ కలిసి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. మనసు నెమ్మదించింది, ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. విత్ ఇన్ 1 వీక్లో నెక్స్ట్ టైం మధ్యలోకి అసలు ఆవిడకి ఆ కీళ్ళవాతం అనేటువంటి సమస్య లేనే లేదంట. హల్లెలూయా. ఏ మెడిసిన్ వాడలేదు, ఈవెన్ ముందు చేసినంతగా ప్రార్థన కూడా చేయలేదు, ఇంకేమీ చేయలేదు. ఆ చిన్న తప్పిదాన్ని సరి చేసుకున్నదే. కాబట్టి ఈరోజు మీకు చాలామందికి క్లారిఫికేషన్ వచ్చి ఉంటుంది. మీలో ఏదో సమస్య ఉంది, ఏదో లోపం ఉంది, ఏదో ఒక జరగవలసిన కార్యం ఉంది. కానీ ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని ఆల్ నైట్లు చేస్తున్నారు, ఎన్ని స్తుతులు చేస్తున్నారు, ఎన్ని థ్యాంక్ యూ చెప్తున్నారు, ఎంతమంది గొప్ప దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటున్నారు, కానీ మార్పు సంభవించట్లేదు. అంటే కారణం ఏంటంటే ఎక్కడో ఉన్నది, దాన్ని మీరు సరి చేసుకోవాలి. మీకు అర్థమైపోయింది ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ మీ సాక్ష్యం కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజంగా ఈ రోజుని మీరు సరి చేసుకుని ఎవరినైతే క్షమించలేకపోతున్నారో, ఎవరి మీద అయితే ద్వేషం, అసూయ ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే మీరు దేవుని వైపు చూస్తూ దేవా క్షమించలేకపోతున్నా కూడా దేవుని సహాయాన్ని అడగొచ్చు మీరు. ఇదిగో ఆ వ్యక్తిని క్షమించాలి కానీ నాకు సామర్థ్యం సరిపోవట్లేదు, నేను క్షమించలేకపోతున్నాను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన వచ్చి ఆయన తానే మన పక్షంగా ఊహింపశక్యంగాని మూరుగులతో విజ్ఞాపన చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మన జీవితంలో ఒక అద్భుతం జరగకపోవటానికి కారణం ఏంటంటే మనలో ఏదో తెలియనటువంటిది ఏదో ఏలుబడి చేస్తుంది. దాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టేస్తారో ఖచ్చితంగా మీరు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇక్కడ మనిషి ఏం చేశాడంటే చక్కటి జీవితం, కానీ సడన్గా తలకిందులైపోయింది అంతాను. ఎందుకనంటే దేవుడు చెప్పిన నియమాన్ని పాటించట్లేదు. ఈరోజున మన జీవితంలో ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడం కారణం ఏంటంటే రోడ్డు మీద కొన్ని రూల్స్ ఉంటాయి. రెడ్ లైట్ అయితే ఆగాలి, గ్రీన్ లైట్ అయితే వెళ్ళాలి. ఇవి ఫాలో అయితే మన మార్గంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవు. మనం రెడ్ లైట్ వేసినప్పుడు ఆకుండా వెళ్ళిపోయామనుకోండి, ఇటు వచ్చినట్టు అటు వచ్చినట్టు గుర్తేస్తాడు. అటు వాడికి నష్టమే, మనకి నష్టమే. అలాగే దేవుడు ఏమంటున్నాడు 28వ ద్వితీయోపదేశం 28వ అధ్యాయంలోను, నీ దేవుడైనా యెహోవా మాట జాగ్రత్తగా విని నీడలా అప్పుడు నేను భూమి మీద ఉన్న సమస్త జనులోకి వెళ్ళి హెచ్చిస్తాను. ఈ పైదంతా కట్ చేసి ఈ లైన్ పెట్టుకుంటాం, భూమి మీద ఉన్న సమస్త జనులోకి వెళ్ళి నేను హెచ్చిస్తాను అంతే. అది ఎప్పుడు చూసినా గోడకుంటే తప్ప మన జీవితంలోకి రాదు. అది ఎప్పుడు అలా గోడను చూడటమే తప్ప కనీసం ఏది అనిపించం మనం ఎప్పుడు కూడా. మన జీవితంలో అది ఎప్పుడు అనుభవించగలుగుతామంటే ఏముంది అక్కడ ముందు, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినాలంట, జాగ్రత్తగా వినాలంట, విని దాన్ని గ్రహించి దాన్ని అమలు చేయాలంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆదాముకు దేవుడు అంత అధికారం ఇచ్చాడు, చక్కటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సైతాన్ గాడికి వచ్చి చెప్పాడో, చెప్పింది చేసేసారో, నువ్వు ఎవరికి లోబడుతున్నావో వాళ్ళ నీకు ఏమవుతారండి, యజమాని అయిపోతాడు. మనం ఎవరికైతే లోబడుతున్నామో వాళ్ళకి మనం బానిసలం అయిపోతాం. మనము ఎవరికైతే లోబడుతున్నామో వాళ్ళు మనకి యజమాని అయిపోతారు. కాబట్టి ఇంతవరకు మనిషి దేవునికి లోబడ్డాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు. కాబట్టి దేవునికి బిడ్డగా, దేవుడు ఎప్పుడు బానిసగా పెట్టుకోడు, దేవుని బిడ్డలుగా ఉన్నారు ఇంతకాలం. ఎప్పుడైతే సైతాన్ గాడి అండర్లోకి వెళ్ళారో సైతాన్ని వీళ్ళకి యజమాని అయిపోయాడు. వీళ్ళ యొక్క అధికారాన్ని అంతా కూడా వాడు తీసేసుకున్నాడు. అందుకని దేవుడు ఏమంటాడు, ఈ లోక అధికారి. ఒక చిన్న బాబు ఒక బొమ్మ కొనుక్కున్నాడంట. చక్కగా మరి ఆడుకుంటూ ఉంటుంటే అది ఒక వాగులో పడి కొట్టుకుని వెళ్ళిపోయింది. చాలా బాధపడ్డాడు. కొన్ని రోజులైంది. స్కూల్కి వెళ్తా చూస్తే సడన్గా మళ్ళీ షోకేసులో కనబడ్డది. అది వెళ్ళి, సార్ ఇది నా బొమ్మ సార్, ఇది నేను ఆడుకుంటుంటే ఇలా పోయింది సార్ అని అంటే, నాది నాకు ఇచ్చేయండి సార్ అని అన్నాడంట. మొట్టమొదటి అది ఉచితంగానే పొందుకున్నాడు, వాళ్ళ నాన్న ఈజీగానే ఇచ్చాడు. కానీ సరే ఏమన్నాడంటే ఆయన, అఫ్ కోర్స్ నీదే అవ్వచ్చు బొమ్మ, అఫ్ కోర్స్ నువ్వే వాడుకుంటా పడిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నా చేతిలో ఉంది, ఇది నాది, ఇది నా షాప్లో ఉంది, ఇది నీకు మళ్ళీ సొంతం కావాలంటే దీనికి వెల చెల్లించాలి
అన్నాడంట. అప్పుడు ఆ బిడ్డ వెళ్ళి కొంచెం వాళ్ళ నాన్న చిన్న డబ్బులు అవన్నీ సేవింగ్ చేసుకుని దాచుకుని ఎలాగైతే మళ్ళా ఆ డబ్బులు చెల్లించి దాన్ని తీసుకున్నాడంట. హల్లెలూయా. దేవుడు నీకు పుట్టినప్పుడే ఒక అద్భుతమైన అధికారాన్ని ఇచ్చాడు. కానీ దాన్ని మనం ఏం చేసుకున్నామంటే చేజార్చుకున్నాం. మళ్ళీ ఆ అధికారం మనకు రావాలంటే మనం ఏం చేయాలంట? నీ పాత్ర ఇప్పుడు పోషించాలి. ఏమిటి పాత్ర అంటే చూడండి, ఆది కాండంలో మనిషి కోల్పోయిన అధికారాన్ని దేవుడు మళ్ళా ఇస్తూ ఉన్నాడు. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాజ్యానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన ప్రాణాన్ని త్యాగం చేసి సిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి ఏ తాళపు చెవులైతే సాతానుగాడు తీసుకున్నాడో వాడి దగ్గర నుంచి తీసుకున్నాడంట మళ్ళీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన తీసుకుని దగ్గర పెట్టుకుని మళ్ళా అధికారం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఈసారి ఏంటంట, ఆదాం అడిగితే అధికారం ఇవ్వలేదు, అక్కడ దేవుడు ఉచితంగా ఇచ్చేశాడు. ఏలుబడి చేసుకోమన్నాడు, నీ ఇష్టం అని చెప్పాడు. కానీ ఈసారి ఏం చేస్తున్నాడు తెలుసా? కొత్త నిబంధనల కొద్దులకి రా, నీవు నన్ను నమ్మినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు నీకేం చేస్తాను అదే చెప్తున్నాడు ఇక్కడ. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇస్తున్నాడు. వండర్ఫుల్ కదండి. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ఆస్తినంతా సర్వనాశనం చేశాడు, తండ్రికి చెడ్డ పేరు తెచ్చాడు, అసలు బ్రతకడానికే యోగ్యత లేని పరిస్థితిలోకి వచ్చి కొన ఊపిరితో తండ్రి దగ్గర వచ్చాడు. తండ్రి తిరిగి ఇచ్చినటువంటి పోస్ట్ ఏంటి? మళ్ళీని ఏంటండి, కుమారుడు పోస్టే ఇచ్చాడు. పనుడు పోస్ట్ ఇవ్వలేదు, లేకపోతే పనికిమాలిన పోస్ట్ ఏది ఇవ్వలేదు. కానీ యాక్సెప్ట్ చేశాడు యాజ్ ఇట్ ఈజ్గా. ఏ విధానంతో అయితే వెళ్ళాడో, ఏ అధికారంతో అయితే వెళ్ళాడో, ఏ సంబంధంతో అయితే వెళ్ళాడో అదే సంబంధంతో యాక్సెప్ట్ చేశాడు తండ్రి. ఇక్కడ కూడా మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనిషి తండ్రి దగ్గర నుంచి ఏ విధంగానైతే దూరం అయిపోయాడో, సైతానుగాడి మాట విని వాడికి లోబడి ఏ అధికారాన్ని అయితే కోల్పోయాడో, తండ్రితో ఉన్న సంబంధాన్ని ఏ సంబంధాన్ని అయితే కోల్పోయాడో అదే సంబంధాన్ని ఇవ్వటానికి మళ్ళీ ఆయన ఇష్టపడుతున్నాడంట. హల్లెలూయా. ఎలాగంట? ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా పిల్లలగుటకు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పిల్లలుగానే చూస్తున్నాడు. శత్రులుగా చూడలేదు, బానిసలుగా చూడలేదు, ఓడిపోయిన వారుగా చూడలేదు, లేమిలో ఉన్నవారుగా చూడలేదు, కొదువులో ఉన్నవారుగా చూస్తలేదు, దరిద్రులుగా చూస్తలేదు. దరిద్రుడా వచ్చావా అన్నాడా తండ్రి? నా పేరంతా పాడు చేసినాడా వచ్చావా అన్నాడు తండ్రి? నా పరువు తీసినాడా వచ్చావా అన్నాడు తండ్రి? ఏమనలేదు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నీదే అనుభవం నువ్వు అనుభవించాలంటే యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఈ పాట ఉంటుంది, నాకు చాలా ఇష్టం. దినకరణ గారు పాడితేనే బాగుంటుంది పాట. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఎటువంటి శ్రమలందునన్ ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునన్ ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. హల్లెలూయా. ఎటువంటి శ్రమలైనా సరే పో అన్నంట ఏం చేస్తాడంట? ఆదరణ నీకు ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనిషిని మరలా దేవుడు ఆహ్వానం చేస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే
అధికారం అని ఉందో తెలుగులో, ఇందులో ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? పవర్. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఎందులో ఉన్నారండి? పవర్లో ఉన్నారు. పవర్లో ఉన్న వాళ్ళు ఏంటంట, వాళ్ళ మాటే శాసనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఒక మాట చెప్పండి, ఏమైపోద్దంట? పని అయిపోతుంది. కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను ఏం చేస్తున్నాడంటే తన బిడ్డగా స్వీకరించడానికి పవర్ ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ చదువుదాం ఇప్పుడు యోహాను సువార్త 1:12. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన బిడ్డలగుటకు, పిల్లలగుటకు అధికారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడంట, పవర్ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు పవర్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎవరు పవర్లో ఉండాలనుకుంటున్నారంటే చూడండి, ఏ పార్టీ అని ఏం చేస్తుంది? కష్టపడ్డ వాళ్ళకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు కొంతమందికి ఇవ్వగలుగుతుంది. మొత్తం అందరికీ పదవులు ఇస్తారా? ఇంపాసిబుల్. అందరికీ అన్నీ సమానంగా చేయగలుగుతారా? ఇంపాసిబుల్. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయనంట యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. నా యొద్దకు వచ్చి వారిని ఎవరిని కూడా నేను త్రోసివేయను. చాలామంది చూస్తుంటారు, వీళ్ళు భలే ప్రాస్పర్ అయిపోతున్నారండి, దినదినం అభివృద్ధి చెందేస్తున్నారు, ఆశ్రయించబడిపోతున్నారు. ఎందుకు అలా జరుగుతుంది? ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి నువ్వు కరెక్ట్గా క్యాచ్ చేసావో, దేవుడిచ్చిన అధికారం నువ్వు ఎప్పుడైతే ఉపయోగించావో, అథారిటీ నువ్వు ఎప్పుడైతే ఉపయోగించావో, ఏలుబడి చేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. సమస్యలను ఏం చేయాలంట? లోపరుచుకోవాలంట. పరిస్థితిని నువ్వు లోపరుచుకోవాలంట. నువ్వు పరిస్థితులకు లోనైపోకూడదు, పరిస్థితులు నిన్ను ఏలుబడి చేయకూడదు, దుఃఖం నిన్ను ఏలుబడి చేయకూడదు, సమస్య నిన్ను ఏలుబడి చేయకూడదు, ఎటువంటి అనారోగ్యం నిన్ను ఏలుబడి చేయకూడదు. మరేం చేయాలంట? నువ్వు ఏలుబడి చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ మనిషి అధికారాన్ని కోల్పోయాడో అదే అధికారాన్ని మళ్ళా దేవుడు ఇస్తున్నాడు, తన బిడ్డలు అవటానికి అధికారం ఇస్తున్నాడంట. ఎప్పుడైతే అధికారం నీకు వచ్చిందో, మనం ఎవరు ఇప్పుడు? యేసయ్య బిడ్డలం. మనకు ఒకటి వచ్చింది అనమాట, ఒక ట్యాగ్ లైన్ వచ్చింది. మనం ఏమని చెప్తే ఎక్కడికి వెళ్ళాను? మీరు ఎవరన్నా అంటే మీ అమ్మ పేరు చెప్తారా? మీ నాన్న లేడు, చనిపోయాడు, అయినా కానీ మీరు ఏం చెప్తారు? పలానా ఆయన బిడ్డను నేను అంటారు లేదా? మరి నిజంగా నీకు వచ్చిన సమస్యతో నువ్వేం చెప్పాలంట? నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అయిపోయింది. ఇంకంతే, సమస్యకి ఇంకా ఛాన్స్ లేదు. ఇంకా అక్కడ యేసు నామం ముందు ఏదైనా కూడా, ప్రతీది కూడా యేసు నామమున ప్రతి మోకాలు కూడా వంగవలసిందే. మోకాలంటే మనిషిగా ఉంటుంది అనుకుంటున్నారా? గాడిదకు ఉంటుంది, సమస్యకు ఉంటుంది, రోగానికి ఉంటుంది, డబ్బుకు ఉంటుంది, దేనికైనా కూడా మోకాళ్ళు ఇవ్వాల్సిందే. ఏదైనా సరే మోకాళ్ళు ఇవ్వాల్సిందే. కానీ మనిషి ఏం చేయడంటే, నాకు ఇంత అధికారం ఉందా, నాకింత ఏమంటారు, అంత సీన్ లేదంటారు కదా, అంటే నాకు ఇంత సీన్ ఉందా? ఎస్, చాలా సీన్ ఉందా నీకు, నువ్వు గుర్తించట్లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే గుర్తించావో, ఈ కొండను చూసి లేచి సముద్రంలో పడమని ఏం చేయాలంటే జేసీబీలు పట్టుకొచ్చి లేపాలా, పలికితే చాలు. ఇంత ఈజీగా చెప్తుంటే చాలామంది అవుతుందా పలికితేని విన్నారు కదా, మన సాక్ష్యాలు కూడా నిజంగా అవుతుంది ఇలా పలికితేని అని వాళ్ళు ఏం చేశారు? ట్రై చేశారు, ప్రయత్నించారు. అవిందా లేదా? జరగలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే దేవుని మాట సత్యం, దేవుని వాక్కు సత్యం, అసలు యేసే సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ అధికారం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి నీకు నాకు ఏమున్నదంటే ఇప్పుడు అధికారి, ఒక అధికారి వస్తున్నాడంటే ఎలాగుంటుంది? నేను నా చిన్నతనంలో చూశాను, మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, చాలా సింపుల్గా తిరిగాడు అటు ఇటు. ఆయన సడన్గా ప్రెసిడెంట్కి పోటీ చేశాడు, నెగ్గేశాడు. ఓట్లు కౌంటింగ్ ఆయన నెగ్గిన మరుక్షణమే మొత్తం సమూహం ఆయన వెంటబడ్డారు. ఆయన వస్తుంటే దండలేస్తున్నారు. ఇంకా ఆయన ఏ మాట అంటే ఆ మాట క్లాప్స్ కొడుతున్నారు, శాసనం అయిపోయింది. మరి ఈరోజున పవర్ ఉన్న క్రైస్తవులు, పవర్ లేని క్రైస్తవులు మనం? పవర్ లేదు. పవర్ ఉంటే ప్రతి సమస్యకు భయం వేసేస్తుందండి, ఈ జాబ్ వస్తుందో రాదో, రేపు భవిష్యత్తు ఎలా గడుస్తుందో, స్కూల్ ఫీజు ఎలా కట్టాలో, ప్రతి దానికి భయపడుతున్నాం మనం. ఎందుకంటే నీకున్న పవర్ నీకు తెలీదు, అసలు నువ్వెవరో నీకు తెలీదు. ఎలిజబెత్ మహారాణి గారు ఉన్నారంట, ఆవిడకి ఒక స్నేహితురాలు ఉందంట. రీసెంట్గా మన సీఎం గారు కూడా ఒక వాళ్ళ ఫ్రెండ్ అని కలిసారు, మీకు యూట్యూబ్ అంతా వైరల్ అవుతుంది, చూసే ఉంటారు. ఆయన ఇది కిరాణా షాప్ నడుపుకుంటున్నాడు. అలాగే ఎలిజబెత్ మహారాణి గారి యొక్క స్నేహితురాలు కూడా చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసింది, పేదరాలు అయిపోయింది, ఏమీ లేదు తింటాకి. తన స్నేహితురాల దగ్గరికి వెళ్తే
ఎలిజబెత్ మహారాణి గారు పలకరించింది, అంతా బాగానే ఉంది. ఆమె ఇంటికి వచ్చి చూస్తే చాలా పేదరికంలో ఉన్నదంట. కొంచెం ఆ బయోడేటా అంట లాగి, అసలు ఎవరమ్మా, ఏంటి, ఏ పరిస్థితి అని చెప్పంటే ఆవిడ చెప్పిన విషయాలకు అందరూ షాక్ అయ్యారంట. నేను ఎలిజబెత్ మహారాణి క్లాస్మేట్స్, ఎలిజబెత్ మహారాణి నా ఫ్రెండ్ అంటే న్యూస్లంతా కూడా ఎలిజబెత్ మహారాణి గారి యొక్క స్నేహితురాలు అడుక్కు తినే పరిస్థితిలో ఉంది, ఏమి లేని పరిస్థితిలో ఉంది, ఇది ఆదాదానని అన్నారంట. అంటే ఆ వార్త ఈ వార్త ఎలాగైతే ఆవిడ దగ్గరికి వెళ్ళాక అడిగారంట, ఎందుకంటే మీ స్నేహితురాలు అలా వదిలేశారంటే, నా స్నేహితురాలు నా దగ్గరికి వచ్చింది, నేను ఆమెకు ఒక చెక్ రాసి ఇచ్చాను. ఆమె జీవిత కాలంలో ఏ లోటు లేకుండా కూడా సర్వసమృద్ధిగా జీవించడానికి సర్వం ఆవిడకి ఇచ్చాను నేను. కానీ మరి అది ఆవిడ ఏం చేసిందో నాకు తెలియదు. అంటే తర్వాత మళ్ళీ ఈవిడ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఏదో కాగితం ఇచ్చింది, అది అక్కడ పాడేశాను అన్నదంట. తీరా చూస్తే కొన్ని వేల కోట్ల విలువైనటువంటి చెక్ అనమాట అది. అది మార్చుకుని ఉంటే ఆవిడ కొంతమంది పనులు పెట్టుకుని ఎలిజబెత్ మహారాణి కంటే మహా గొప్ప జీవితం జీవించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దాన్ని ఎప్పుడు ఓపెన్ చేయలేదు, చూడలేదంట. కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నీకు నాకు రాసిచ్చినటువంటి చెక్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. దీన్ని ఎవరైతే తెరుస్తారో, దీన్ని ఎవరైతే చదువుతారో, దీన్ని ఎవరైతే ఆచరిస్తారో, దీనిలో ఉన్నటువంటి నిధులను ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళ జీవితం ఎలాగుంటుందంటండి, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళే ఉంటుంది. యేసు ప్రభువారు ఏ సమస్యకు లొంగిపోలేదు, మరణపు ముళ్ళునాన్ని విరిచాడంట, మరణాన్ని జయించి లేచాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీకున్న అధికారం తెలుసుకున్నట్లయితే నీ జీవితం ఎలా ఉంటుందంటండి, స్వేచ్ఛ, సమాధానం, ఐక్యత, ప్రేమ, ఇవన్నీ కూడా నీ మాటలో ఉన్నాయి, కానీ నువ్వు గ్రహించట్లేదు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. 2 రకాల అధికారాలు ఉంటాయి. దేవుడు అధికారం ఇస్తాడు, దెయ్యం కూడా అధికారం ఇస్తుంది. చూద్దాం. ఇక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే, లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమ అంతయు నీకు ఇత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పాలి. సైతాన్ గాడు యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తానంటున్నాడు, నా ఇష్టం, నేను ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తాను. కాబట్టి చాలామంది ఉద్యోగం వచ్చిందంటే దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన ఉద్యోగం ఎప్పుడన్నా దేవునికి దగ్గర చేస్తుందా, దూరం చేస్తుందా కదా. ఇప్పుడు మనకు చిన్నగా క్యూట్గా ఒక చిన్న బిడ్డ ఉన్నది, మీకు ఎత్తుకోవాలని ఆశపడింది మనసు. ఏం చేస్తారు, చక్కగా ఒక మంచి టెడ్డీ బేరు, చాక్లెట్ కొనుక్కొస్తారు. ఎందుకని, ఇది ఇస్తాను, నా దగ్గరికి వస్తానంటాం, నాకు ముద్దెడితే ఇస్తానంటాం. నెమ్మదిగా పిల్లొచ్చి నువ్వు చాక్లెట్ ఇచ్చేదాకా ఉండి చాక్లెట్ ఇచ్చిన పరిగెట్టి వెళ్ళిపోయింది అనుకోండి, నీకు ఎలా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది, ఎంత కోపం వస్తుంది. మనది అదే పరిస్థితి. ఇప్పుడు దేవుడు అవసరం లేదు, కానీ మనకి దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి. ఇక్కడ సైతాన్ గాడు ఏం చేస్తాడంటే అధికారం ఇస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. 40 రోజులు యేసు ప్రభువు వారు ఉపవాసం ఉన్నాకంట ప్రత్యక్షమైంది ఎవరంట, దేవుడా, దేవుడి దూతలా. ఇదే చాలామంది అనుకుంటారు ఉపవాసం ఉంటే పని అయిపోతుంది. ఉపవాసం ఉన్నప్పుడు అసలైనటువంటి పరీక్ష వచ్చి పడుతుంది నీకు. అది జయించిన తర్వాత నీకు వస్తుంది ఆశీర్వాదం. అక్కడ నువ్వు తట్టుకుని నిలబడగలిగినట్టయితే అప్పుడు ఆశీర్వాదం సంపాదించుకుంటావు. డబ్బులు ఎవరికి ఊరుకుని రావు, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది రోడ్ల మీద మనకి, నవ్వుకుంటాం చదువుకుని, కానీ అది అందులో ఎంత సత్యం ఉన్నది. ఏ ఆశీర్వాదం ఎవరికి కూడా ఊరుకుని రాదు. నువ్వేం చేయాలి, నిలబడాలి, స్వతంత్రించుకోవాలి. ఎప్పుడైతే సైతాన్ గాడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడో దేవునితోటి, దేవునికి కావాల్సిన అధికారం తీసేసుకున్నాడా, తీసుకోలేదు ఆయన. దాన్ని ఒక వేలో తీసుకున్నాడు ఆయన, ఒక వేలో సంపాదించుకున్నాడు ఆయన. సైతాన్ గాడి దగ్గర ఉన్న అధికారం దేవుడు తీసుకున్నాడు, కానీ ఉచితంగా తీసుకోలేదు ఆయన, వెల చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గారికి అంట పొలం అవసరం వస్తే తీసేసుకో ఫ్రీగానే అన్నాడంటే, నీది నాకు వద్దు, ఏం చేస్తాను నేను, వెల చెల్లిస్తాను, డబ్బులు ఇస్తాను. దావీదు గారు కూడా కొన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున మనకి దేవుడు అధికారం ఇచ్చాడు. నువ్వు పెత్తనం చేయరా బాబు, నువ్వు అధికారం చెలాయించు, నువ్వు పవర్లో జీవించు, పవర్ కలిగినటువంటి వ్యక్తిగా జీవించు, పవర్ఫుల్గా జీవించు. వాళ్ళు చాలా పవర్ఫుల్ అండి, విన్నరా,
మాట ఎప్పుడైనా విన్నారా? అమ్మ వాళ్ళ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్, వాళ్ళ మినిస్ట్రీ చాలా పవర్ఫుల్, వాళ్ళు చాలా పవర్ఫుల్, ఆయన చాలా పవర్ఫుల్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? అంటే వాళ్ళ మాటే ఒక శాసనంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారు అందరికి ఇస్తున్నాడంట అధికారం. నువ్వు అధికారం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి, నీ మాటే శాసనంగా మారాలి. అందుకనే యాకోబు పత్రికలో దేవుడు ఒక మాట చెప్తాడు, 4వ అధ్యాయం 7వ వచనం మీరు చదువుకున్న తర్వాత, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించాలి. ఇది రివర్స్ అయిపోతుంది మనకి ఇక్కడ. మనం ఏం చేస్తున్నాం అంటే సైతాన్ గడికి లోబడిపోతాం, దేవుడిని ఎదిరిస్తాం. ఏంటి దేవా, ఎందుకు దేవా ఇలాగ జరిగిందేంటి, నాకు ఉద్యోగం ఇవ్వట్లేదేంటి, నాకు పెళ్ళి అవ్వట్లేదేంటి? రివర్స్ అయిపోతుంది. దేవునికి లోబడతలేదు, పరిస్థితికి లోబడుతున్నాం, ప్రతికూల పరిస్థితులకు లోబడుతూ ఉన్నాం. ఏదైనా చిన్న సిచ్యువేషన్ జరిగితే మనసంతా కూడా వేదంతో నింపేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు క్లాసులో అందరూ బాగానే ఉంటారు, ఇప్పుడు విశ్వాసులు వాక్యం వినే వాళ్ళు అందరూ బాగానే ఉంటారు, స్టూడెంట్స్ అందరూ బాగానే ఉంటారు. మాస్టర్ చెప్పింది అర్థం ఏంటంటే అందరూ కూడా ఎస్ సార్ అంటారు. అందరు కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నాక ఎస్ సార్ అన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చూస్తున్నారు మాట, అటు చూస్తారు ఇటు చూస్తారు, లేకపోతే వాడిని అడుగుతారు వీడిని అడుగుతారు, అరే అదేంట్రా ఇదేంట్రా అని. మరి అప్పుడు ఏమన్నారు? ఎస్ సార్ అన్నారు. అంటే మన జీవితంలో మన యొక్క దమ్ము, మన యొక్క సత్తా ఎప్పుడు బయటపడుతుందంట? పరీక్ష సమయంలో. చెప్పండి అందరూ కూడా, ఇప్పుడు పరీక్ష సమయంలో. ఈ పరీక్ష వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంటాం. దేవుడికి ఏమన్నా మనుషులు కావాలా, బలులు కావాలా? అబ్రహాం బిడ్డనిచ్చేయి. దేవుడికి ఏమన్నా అబ్రహాం బిడ్డ కావాలా? అదొక పరీక్ష, అదొక టెస్టింగ్ పీరియడ్ అనమాట. దేవుడు అబ్రహాం కొడుకు అక్కడ వెళ్ళకముందే, అబ్రహాంకి వెళ్ళకముందే ఆల్రెడీ అక్కడ గొర్రె పిల్లని ఏర్పాటు చేసేసాడు. ఈ సత్యం తెలియక చాలామంది ఏం చేస్తారంటే దేవుడు నన్ను ఇది అడిగాడా? అసలు దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, ఒక సేవకుడు అద్భుతంగా పరిచయం చేస్తూ ఉన్నాడంట. సో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు, సేవకులు వచ్చారు, వాళ్ళందరికీ మరి వాక్య పరిచయం చేసిన తర్వాత మరి తన దగ్గర ఎంతో కొంత ఉంటే కానుక పెట్టాలని ఆశపడ్డాడంట. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసి వాళ్ళందరికీ పంచిపెట్టేశాడంట. సో ఒక కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చింది, ఏమండి మనకి ఇదిగో బిల్లు ఇంత ఇదంతా ఇవన్నీ ఉన్నాయి కదా, సో లోపల ఉన్న డబ్బులు ఇవ్వండి, ఇవన్నీ కడతాను అంటే. ఎంత అనుకుంటున్నారు? ₹1,00,000. ఆ ₹1,00,000 కరెక్ట్గా ఇవన్నీ సరిపోతాయనంటే, అయ్యో ఆ డబ్బులు లేవు అన్నారంట. లేకపోవటం ఏంటి మరి, ఇవన్నీ ఎలా కట్టాలి? ఏం చేశారంటే, మరి ఇలాగా సేవకులు వచ్చారు కదా వాళ్ళందరికీ నేను సరిదేశాను, కానుకిచ్చేసాను అన్నారంట. మరి రెంట్ ఎలా కడతావు? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మనకి ఈ బిల్లుస్ అన్ని కట్టకపోతే నిలదీస్తారు కదా వచ్చి అంటే. సరే అని చెప్పి నేను ఏం చేయడంట, మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. గంట, 2 గంటలు, 5 గంటలు, 6 గంటలు ప్రార్థన చేసి బయటకు వచ్చాడంట. ఫోన్ చూస్తున్నాడు, ఏమన్నా ఫోన్పేలో మెసేజ్ వస్తుందా, లేకపోతే ఎవరన్నా వేస్తారా, ఎలాగన్నా వస్తుందా, మెరకలు జరుగుతుందా. 5-6 గంటలు ప్రార్థన చేసి వస్తున్నాడు, ఏ ఫోను మోగట్లేదు, ఏ మెసేజ్ రావట్లేదు. సరే కుర్చేసి కూర్చున్నాడు, ఎవరన్నా ప్రేయర్ చేసి వస్తారా, ఎవరన్నా ఇస్తారని. ఏమీ రావట్లేదు. ఇంక అలసిపోయి ఇంకా ఆయన ఏం చేయలేదో తెలియక పక్కన బిస్కెట్ల ప్యాకెట్ ఉంటే ఇంకా కొంచెం అలసట వచ్చేసేసి ఒక బిస్కెట్ తీసుకుని తింటున్నాడంట. తింటుంటే ఫస్ట్ కొంచెం కొరుకాడు బాగానే ఉంది, తర్వాత అది కొరుకుతుంటే ఇంకా గట్టిగా ఉన్నదంట. ఏంటి ఇలా గట్టిగా ఉన్నదని చెప్పి దాన్ని ఎట్లా విరిచి చూస్తే అందులో చిన్న చైన్ ఉన్నదంట. ఏం చైను? బంగారపు చైన్ ఉన్నదంట. ఎక్కడండి? అలాగని చెప్పి అందరూ వెళ్ళి బిస్కెట్లు ప్యాకెట్లు కొనుక్కండి వెళ్తానే. ఆ సేవకుడు బిస్కెట్ ఇలా తీస్తే మొత్తం ఆ బిస్కెట్ లోపలంతా గిరగిర తిప్పి ఉందంట. అది తీస్తే ఇంత పెద్ద చైన్ అయిందంట. గబగబా వాటర్లో పెట్టి కడిగితే తెలిసిపోద్ది కదా బంగారం ఎలాగుంటుంది, రోల్డ్ గోల్డ్ నిజమైన గోల్డ్ ఏంటి అన్నది. ఒరిజినల్ బంగారం అంటది. అప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుని బిడ్డలు నిజాయితీ పరులండి కాబట్టి ఇది దొరికింది కాబట్టి ఎక్కడ తీసేసేయాలి? పోలీస్ స్టేషన్లో ఇచ్చేసేయాలి కదా. దేవుడు నీకు ఇచ్చి నిన్ను అనుభవించమంటే నువ్వు అతి వినయం ఏంటంటే అయ్యేమంటాయి మనకందరికీ. అయ్యో అవోయ్ పేపర్లో మన పేరు వచ్చేసేయాలి, ఇలా చేశారు అలా చేశారని చెప్పేసేసి. దేవుడు నీకు ఒక ప్రణాళిక చెప్పిన సిద్ధం చేశాను నీ దగ్గర పంపిస్తే నీ అవసరం ఎరిగినటువంటి దేవుడు లేదు, నువ్వేం చేస్తావు? భక్త సింగ్ గారు కూడా ఇదే పరిస్థితి ఎదురైందంట. ఆయన దగ్గర ₹2 ఉంటే పార్కులో కూర్చుంటే ఆ ₹2 పత్రికలు కొని పంచిపెట్టాడంట. ఎంత ఆకలేసినా ఆకలి తిట్టలేదంట.
అప్పుడు దేవుడు ఏంటి ప్రభు అంటే, ఎవడికొని పంచిపెట్టమన్నా నేను పత్రికలు, ఆ ₹2 పెట్టి నువ్వు భోజనం చేస్తావు నీకు డబ్బులు ఇస్తేనే, అమ్మో ఇట్లా కూడా ఉంటుందా అని అప్పటి నుంచి జ్ఞానంగా ప్రవర్తించడం మొదలుపెట్టారంట. అలాగే మనం కూడా దేవుడు ఏం చేస్తాడంటే, విత్తువానికి విత్తనం ఇస్తాడు, తినటానికి ఆహారం ఇస్తాడు. ఆహారం తినాలి, విత్తనాన్ని విత్తాలి. ఈ రివర్స్ అయింది అనుకోండి, జీవితం గందరగోళం అయిపోతుంది. ఎప్పుడైతే ఈ యొక్క చైన్ చూసాడు, ఈయన మంచిగా కడిగేసి ఎక్కడికి పట్టుకెళ్ళాడు, దేవునికి స్తోత్రం, షాప్గా పట్టుకెళ్ళాడంట. వాళ్ళంతా టెస్ట్ చేసి చూస్తే ఇది ఎంత వస్తుందంటండి, 1,50,000 వస్తుంది అన్నారంట. హ్యాపీగా 1,50,000 తీసుకుని వచ్చేసాడంట ఆయన. హల్లెలూయా. యూట్యూబ్లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఇది కథ కాదు, ఇది జరిగింది అనమాట, వాస్తవంగా జరిగింది. సో నేను ఈరోజు చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. జరిగినటువంటి సంఘటన ఇది. ఆయన ఎంత విత్తాడు, ₹1,00,000 విత్తాడు. ఎంత కోసుకున్నాడు, ఎంత టైం పట్టింది, ఎన్ని గంటలు పట్టింది? హల్లెలూయా. ఆయన ఏదో సరదాగా విత్తేలేదు, దేవుని ఆజ్ఞ చెప్పిన, దేవుని చిత్తం చెప్పిన, దేవుని మహిమార్థంగా, దేవుని యొక్క స్వరం చెప్పిన చేశాడు కాబట్టి ప్రతిఫలాన్ని చూడగలిగాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆజ్ఞకి ఎప్పుడైతే లోబడతామో, దేవుడిచ్చిన పవర్ను మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేయగలుగుతామో, దేవుని ప్రసన్నత మనం అనుభవించినప్పుడు మన మాట ఒక శాసనంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మార్కు సువార్తలో మనం ఒక మాట ఉంది, చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఏమని ఉంటుంది అక్కడ? నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడతారు. సింపుల్. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, ఎందరూ ఆయన విశ్వాసం ఉంచారో, విశ్వాసం అన్నా, ఫెయిత్ అన్నా, నమ్మకం అన్నా, ఇవన్నీ కూడా ఒక కోవకు చెందినటువంటి పదాలు అనమాట. కాబట్టి ఇక్కడ ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రక్షించబడతారు. ఎంత ఈజీగా ఉందండి. మనం ఏం చేయవలసి, జస్ట్ బిలీవ్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. ఇక్కడ మనం నమ్మకపోవటం వల్లే చాలా ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. దేవుడి చేస్తాడంటారా, దేవుడిది ఇస్తారంటారా? ఈ 2 బాక్సులు ఉన్నాయి ఎదురా, బ్యాక్ ఇంకొక 2 బాక్సెస్ కావాలని చెప్పి నేను ఆశపడ్డాను. నెక్స్ట్ మంత్ కల్లా రావాలి. నేను రావాలని అనలేదు అసలే. అందరూ లైవ్లో మరి అప్పుడు ఉన్నారో లేదో మీకు తెలియదు, కానీ నేను చెప్పాను అన్నమాట, నెక్స్ట్ మంత్కి దేవుడు ఇచ్చేశాడు. డబ్బులు ఉన్నాయా, ఎలాగొస్తాయో ఏమీ తెలియదు. అదే దేవుడు చెప్తున్నాడు మాట, నీ మాటే ఒక శాసనం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పలికితే కలుగుతుంది, కానీ నువ్వేం పలుకుతావు ఇప్పుడు కూడా? ఏంటో మా జీవితం ఇంతే, మా జీతం ఇంతే. ఏంటండి, మా జీవితం ఇంతే, మా జీతం ఇంతే. నువ్వు ఇంతే అంటే దేవుడు ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు నువ్వు ఒక బాక్స్లో జీవిస్తుంటే, ఒక బాక్స్ కట్టేసుకుంటే దేవుడు దాన్ని ఎలా విశాలపరుస్తాడు? అసలు నీకు ఆశే లేదు, నేను విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, నేనున్న ప్లేస్లో ఉండకూడదు, మరలా ఈ స్థితిలో ఉండకూడదు అనే ఆశ లేనప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. ఏమంటాడు? నీ నమ్మిక చెప్పిన నీకు జరుగునుగాక. నువ్వేం నమ్మావు? నాది ఇంతే జీతం, అంతే జీతం ఉంటుంది, పెరగదు ఎప్పటికి. కానీ నిజమైనటువంటి వాక్యం తెలిసినటువంటి వారు ఏం చేస్తారంటే, ఆదికాండం 1:20 పట్టుకుంటారు అన్నమాట. దేవుడు ఏం చెప్పాడు? వారిని ఆశీర్వదించి, మీరు విస్తరించి, ఫలించి, అభివృద్ధి చెంది, భూమిని నిండించి, లోపరుచుకుని నిలబడి చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు పరిస్థితులకు లోపడకూడదు, నువ్వు లోపరుచుకోవాలి, నువ్వు ఏలుబడి చేయాలి, నువ్వు పెత్తనం చెలాయించాలి, నువ్వు డొమినియన్ లైఫ్ జీవించాలి. అది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి నువ్వు బంధకాల్లో ఉన్నావంటే, నువ్వు సమస్యల్లో ఉన్నావంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావంటే దేవుని నామానికి మహిమ రాదు. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమని ఉన్నదండి, నెక్స్ట్ వచనం ఉంటుంది అసలు విషయం అంతా కూడా. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఆమేన్. జాగ్రత్తగా ఇలా చూడాలి మీద ఏం కనబడతాయంటే, నమ్మరా మీరు అందరూ? ఏమా నమ్మిన వారందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే, మీరు అందరూ నమ్మరు, అయితే చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున అనగా యేసు నామముల దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి ఏ హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. హల్లెలూయా. ఇందులో ఏ ఒక్క కార్యమైనా నా ద్వారా జరిగింది అనేటువంటి వారు ఉంటే చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
నమ్మరా మరి? నమ్మిన వారి వల్ల ఇవి జరుగుతాయంట. ఇవి జరగలేదంటే మీరు నమ్మలేదు, నమ్మారంటే ఇవి జరగాలి. వింటున్నారా? ఇవి జరగలేదంటే మీరు నమ్మలేదు, ఒకవేళ మీరు నిజంగా నమ్మారంటే ఇవి జరగాలి. బొమ్మైనా పడాలి, ఏదోటి పడాలి కదా, ఇలా గోడుగా నిలబడదు కదా. సో మన జీవితంలో ఇది జరగలేదు అంటే ఎక్కడో మన నమ్మకంలో తేడా ఉంది. ఇవి జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మనం నమ్మమని. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నేను చెప్తాను. పాముని ఎత్తి పట్టుకుంటామంట కదా, ఉన్నది కదా, నేను ఎత్తి పట్టుకున్నాను తెలియకుండాను, కానీ నేను ఏమీ చేయలేదు. మాది నా చిన్నతనంలో 7th 8th ఆ టైంలో చదివేటప్పుడు చాలా పేదరికం నుంచి వచ్చాను నేను. మాది చిన్న గుడిసె అనమాట. గుడిసె అంటే మీకు తాటాకులు కొబ్బరాకులతో ఇల్లు కట్టుకుంటారు, తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆ అనుభవం ఉందో లేదు, అసలు చూసారో లేదో తెలియదు, కానీ చిన్న హట్ లాంటిది అనమాట. అయితే మా అమ్మగారు వంట చేసేవారు. వంట చేసేటప్పుడు ఎలాగంటే కట్టెలెట్టి దాని మీద ఒక కుండ పెట్టి అన్నం వండేవారు అనమాట. నీళ్ళు వేసి అందులో బియ్యం వేసి, ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు కుక్కర్లో ఇవి ఇంకా చాలా వచ్చేసాయి కదా అంతా కూడా. అయితే అలా అన్నం వండుతున్నప్పుడు ఏమైందంటే, మా ఇంటి ఈ ఆకులు కదా, ఈ ఆకుల్లో ఏం చేస్తుందంటే బల్లి గుడ్లు పెట్టుకుంది. గుడ్లు పెట్టుకున్నది, కానీ ఎప్పుడో అయిందో ఆ గుడ్లన్నీ కలిపి అన్నంలో పడ్డాయి. ఇది మా అమ్మ చూడలేదు. అన్నం మంచిగా వండేసింది, తిప్పేసింది, భోజనం పెట్టింది నాకు. మాకు అప్పుడేంటి కోడిగుడ్లు ఉడకబెట్టాలని కూడా ఈ గింజలు వేసి ఉడకబెట్టేది, అంటే అన్నంలో ఒకేసారి అయిపోతాయని. అదే అలవాటు చెప్పి నేనేం చేశాను, ఓ కోడిగుడ్లు ఇందులో వేసిందేమో, ఇది చిన్న గుడ్లు ఏమని చెప్పి ఇంత రౌండ్గా ఉంటే ఈ బల్లిగుడ్లన్నీ మంచిగా తినేసాను నేను. వాస్తవం చెప్తున్నాను నేను, నిజంగా జరిగిన సంఘటన. మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నీ తినేసాను నేను. తినేసాక మా అమ్మ తినేసాక అడిగాను నేను, ఎందుకని మధ్యలో అడగలేదు. అసలు ఈ ఇంత చిన్న గుడ్లు ఎలాగొచ్చాయమ్మా, చాలా బాగున్నాయి, మంచిగాను, మంచి టేస్ట్, సేమ్ పూర్ణం ఉంది లోపల, పైన వైట్ ఉన్నది, సేమ్ కోడిగుడ్డు ఎలాగుంటుందో మీకు ఎవరికి తెలియదు కదా, నేను ఒక్కడే తిన్నాను కాబట్టి నేను చెప్తున్నాను బల్లిగుడ్ల టేస్ట్ ఎలాగుంటుందో. సో సేమ్ ఎగ్ లాగానే ఉన్నది, మంచిగా తినేసాను హాయిగాను. ఇంకా చూడాలి మా ఊళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది. అసలు బల్లి ఏంటది ఎడం పక్కన కుడి పక్కన పడితే శకునం అంటారు, ఇంకా అది అంటారు, పశు నీళ్ళు జల్లేస్తారు. అబ్బాబ్బాబ్బా, కనీసం అది తాగితేనే. అటువంటి బల్లి ఒకవేళ ఇందులోనా పడ్డదే అనుకోండి, ఏ టీలో ఇంకేమైంది విషం అయిపోయింది అంటారు. అసలు అటువంటి దాన్ని గుడ్లు పెడితే అది ఉడకబెట్టిన తినేసామంటే ఇంక ఎలా ఉంటుంది పరిస్థితి. మా ఊళ్ళకి డౌట్, ఉంటాడా పోతాడా అబ్జర్వేషన్ అనమాట. నాకు అది ఏం తెలియదు కదా అప్పుడు, ఇంతకనే ఏం జరగట్లేదు అనమాట. దేవుని మహాకృపను బట్టి దేవుడు కాపాడాడు కాబట్టి ఈరోజు నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని ప్రణాళికలు నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎంత తప్పించుకుని వెళ్ళిపోవాలన్నా సరే, ఎంత ప్రతికూల పరిస్థితులు వచ్చి నీ మీద పడ్డా సరే నీకేం సంభవించదు. యోనా గారు చూడండి, మొత్తం పడేయమన్నాడు, సముద్రంలో పడేశారు, కానీ ఆయనకి ఏం అవ్వలేదు. మళ్ళీ తీసుకొచ్చి ఒట్టిని పడేశాడు దేవుడు. అలాగే దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నప్పుడు విషపూరితమైనది ఏది తాగినా కూడా అది నీకేమాత్రమో హాని చేయదు. చేసిందా? చేయలేదు. ఒక్కసారి మళ్ళీ అదే ఇంట్లో భోజనం చేస్తున్నాను నేను. ఇప్పుడు లేవేమో పీటలు అంటారు, అంటే ఒక చెక్క ఉంటుంది ఇట్లాగా, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక సపోర్ట్, మధ్యన అంతా ఖాళీ ఉంటుంది. తెలుసా మీకు ఎవరికైనాను? దాని మీద కూర్చుని నేను భోజనం చేస్తున్నాను. అది చిన్న వయసే, మహా ఉంటే 7, 8 తరగతులు అనమాట. మా ఇల్లు కూలిపోయింది, మళ్ళీ ఇల్లు కడుతున్నారు, వాకిట్లో కూర్చొని తినాలన్నమాట. తింటుంటే ఈ లోపల ఏమైందంటే ఈ అన్నం కంచం చుట్టూ తిరిగేస్తుంది పాము వచ్చి. మామూలు పాము కాదు, తోసమే, బ్లాక్ కాపర్ అంటారు కదా, అది వచ్చి ఈ కాళ్ళు ఎలా చేస్తుందని అది కింద నుంచి వెళ్ళిపోయి అటు ఇటు తిరిగేస్తుంది, కానీ నన్ను ఏం చేయలేదు. దేవుని మహాకృపను బట్టి అది ఎలాగ వెళ్ళిపోయిందో వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు వచ్చారు, వెంటనే తీశారు. దేవుని దయ వల్ల అది ఏమి చేయలేదు. తర్వాత ఏమైందంటే ఒకరోజు చాలా చిన్న వయసులో మాకు పొలం ఉండేది, మా అమ్మగారు వరి నాటుతూ ఉన్నారనమాట. సో నేను మా అమ్మగారు నుదులు ఉండేవాడిని కాదు, మా అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళిపోయి, ఇది పొలం అనుకోండి, అది వరి నాటిది, ఇది గొట్టు అనమాట. నన్ను ఏం చేసింది మా అమ్మగారు, ఈ గొట్టు మీద నుంచోబెట్టింది. ఇంకా అంత అలాగే నుంచుని ఉన్నాను. మా అమ్మగారు పని చేసుకుంటుంది, చేసుకుని సడన్గా చూద్దులోకి అంతే. మా అమ్మగారికి ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఏంటంటే సేమ్ ఇప్పుడు ఈ గొడుగు ఎలాగుందో అలాగా పాము వచ్చి ఇలాగుంది నా మీద, చాలా పెద్దదంట. అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు గొడుగులాగా వేసింది, ఎండ తగలకుంటాను. అంత పాము నా మీద ఉంటే మా అమ్మ ఇంకేం చేస్తుంది అసలేని, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనమాట. నెమ్మదిగా పని మానేసి, వాస్తవంగా జరిగిన సంఘటన ఇది, అడుగులో అడుగేసుకుంటూ వచ్చి నెమ్మదిగా చెయ్యి ఇలా పెట్టి ఒక్కసారి నన్ను ఇలా తీసుకుని ఏకపరుగంట మా నాన్నగారి దగ్గరికి. ఆ పరుగుని వెళ్ళి మా నాన్నగారికి నన్ను ఇచ్చి పడ్డది మా అమ్మ.
ఫీవర్ వచ్చి ఇంకా మనిషి అవటానికి 1 మంత్ పట్టిందనమాట. ఎందుకంటే కళ్ళు మూసినా కళ్ళు తెచ్చినా పామే కనపడుతుందన్నమాట. ఇంకా ఆ? ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఇంకా అసలేని గందరగోళం అయిపోయి ఇంకా మంచం పట్టేసేసి సన్నగా అయిపోయింది అనమాట. నాకైతే ఏమనిపించలేదు, ఎందుకంటే నేను దాన్ని చూడలేదు. ఒకవేళ చూసినా కూడా అది నాకు అది దానివల్ల ఎఫెక్ట్ ఏముంటుంది ఇది ఏంటి తెలియదు కదా. ఇలాగా చాలా అనుభవాలు కూడా దేవుడు నన్ను నడిపించాడు. అప్పుడు నాకు అర్థం లేదు, ఎందుకంటే ఇవన్నీ దేవుడు ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి, దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కాబట్టి, దేవుని సన్నిధి మనం ఏదో ఉంది కాబట్టి నాగపాములను ఎత్తిపడతారంట. ఎత్తిపడతాం కదా, అసలు అది వచ్చి నాకు నీడొచ్చింది. నిజంగా ఏదైనా హాని చేయాలంటే ఖచ్చితంగా చేసేది. కాబట్టి దేవుడి ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి అది నన్ను ఏమీ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకాలం మీద ఏది త్రాగటం కాదు, తిన్నా కూడా ఏమి చేయదు అది. ఎందుకంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు, దేవుని అధికారంలో ఉన్నప్పుడు, దేవుని నమ్మినప్పుడు, దేవుని మీద నీ మనసును కేంద్రీకరించినప్పుడు ఏది నీకు అంత మాత్రం హాని చేయదు. హల్లెలూయా. స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు పోటీలు పెట్టుకునే వాళ్ళు మేము, సైకిల్ పోటీలు, ఎవడ ముందు వెళ్తాడా అని చెప్పేసి. అప్పుడే నాకు ఎవరో ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఆ వాటర్ బాటిల్ సైకిల్ పెడితేలోకి అది గిరగిరగిర తిరిగేసి హ్యాండిల్ పట్టేసింది. అప్పుడు ఎంత స్పీడ్ వెళ్తున్నాం, సైకిల్ 60-70 స్పీడ్లో వెళ్తున్నాం. ఎప్పుడైతే ఇది పట్టిందో మొత్తం అది మంచి రోడ్డు అనమాట, ఆ రోడ్డు మీద పడేసరికి సైకిల్ ఏమో అక్కడ ఉండిపోయింది, పైనుంచి ఎగిరి నేను సినిమా స్టైల్లో ఎక్కడి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జారిపోయాను. జారిపోయేసరికి ఏమవుతుంది, మొత్తం స్కిన్ అంతా కొట్టుకుపోయింది, ఈ ఒళ్ళంతా కొట్టుకుపోయింది. దేవుని మహాకృపను బట్టి వెనకాల ఏ లారీ రాలేదు, ఏది రాలేదు కాబట్టి సజీవ లెక్కలో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, మనం తప్పు చేసేసామని చెప్పి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేసేసాడు. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఎప్పుడైతే దేవుని సంధిలోకి వస్తావో అందరూ ఏమంటారు, దావీదు బెత్షెబతో తప్పు చేశాడు కదా. కానీ ఆ తప్పిదాన్ని ఒప్పుకున్నాడు ఆయన. ఎప్పుడైతే ఒప్పుకుని విడిచిపెట్టాడో, ఏ దావీదు అయితే తప్పు చేశాడో, ఏ బెత్షెబ అయితే తప్పు చేశాడో, ఏ ప్లేస్లో అయితే తప్పు చేశాడో, ఏ విషయంలో అయితే తప్పిపోయాడో అదే విషయంలో ఆ పాపాన్ని దేవుడు ఇష్టపడలేదు, క్షమించలేకపోయాడు. దేవుడు తీసేసాడు ఆ బిడ్డను. కానీ అదే ప్లేస్లో ఎవరినిచ్చాడంటే సొలొమోన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు అతిక్రమలు దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఎక్కడైతే నష్టపోయావో, ఏదైతే లాసిపోయావో అదే స్థితిలో, అదే వేలో, అదే ప్లేస్లో దేవుడు నిన్ను ప్రపంచానికే పరిచయం చేసే రీతిలో హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్మాలి. ఏమి నమ్మాలి? దేవుడు అంట సమస్తము కూడా ఆయన పాదాల కిందకు వచ్చేసిందంట. ఆయన పాదాలంటే ఎవరు? సంఘం. సంఘం అనగా మన పాదాల కింద సైతానికి కూడా ఉన్న అధికారం అంతా కూడా ఇప్పుడు మన పాదాల కిందకు వచ్చేసింది. నువ్వు నమ్మాలన్నమాట. సైతాని గాడి మీద నీకు అధికారం ఉంది, నీ మీద సైతాని గాడికి అధికారం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ప్రాణం పెట్టాడో ఆ అధికారాన్ని అంతా చేజిక్కించుకొని నిన్ను హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం ప్రియులారా. సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. నేను చాలా సాక్ష్యాలు వింటున్నప్పుడు నా మనసు ఎంత పొంగుతుందంటే, వాళ్ళు ఏ సాక్ష్యం చెప్పినా కూడా ఏం చేస్తున్నా తెలుసా, ఇదిగో మేము ఇలా పలికాము, ఇలా ప్రార్థించాము, ఈ సత్యాన్ని తెలుసుకున్నాము, ఇంతకాలం మేము ఇలాగ ఆలోచించలేదు, ఇంతకాలం మేము ఇలా చేయలేదు, ఎప్పుడైతే మేము అలా ప్రార్థన చేశామో ఆ రోజే మా కన్నీళ్ళు ఆగిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ వారం రోజుల్లో విన్నటువంటి సాక్ష్యాలు ఏంటి తెలుసా బ్రదర్, 10 సంవత్సరాలు కన్నీళ్ళు కార్చాను, ఒక్క సమస్య తీరలేదు. ఎప్పుడైతే ఈ వాక్యం విన్నానో, ఈ సత్యం తెలుసుకున్నానో, మనకింత అధికారం ఉందనేటువంటి విషయం నేను గ్రహించానో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను ప్రకటించడం మొదలుపెట్టాను, నేను పలకటం మొదలుపెట్టాను. హల్లెలూయా. నా జీవితంలో కన్నీరంద మళ్ళీ నేను చూడలేదు. 5 సంవత్సరాలు ఏడ్చాను, కానీ వాక్యం తెలిసాక మళ్ళీ కన్నీళ్ళు కార్చలేదు. 3 సంవత్సరాలు ఏడ్చాను, 2 సంవత్సరాలు ఏడ్చాను, ఏ పని అవ్వలేదు. కానీ ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ చేతిలోనే ఒక 500 నోటు ఉన్నది, అర్థమైందా? దాని చేతిలో పెట్టుకున్నారు, మీరు బాగా కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. ఆ 500 నోటు కనపడుతుంది మీకు? కనపడదా? కనపడదు, కళ్ళు బ్లర్ అయిపోతాయి. అర్థమవుతుందా? అంటే కన్నీళ్ళు కార్చడం వల్ల ఏమవుతుంది, నీ ఆశీర్వాదాన్ని కూడా నువ్వు స్వతంత్రించుకోలేవు, చూడలేవు, బ్లర్ అయిపోతుంది. సో కాబట్టి కన్నీళ్ళు కార్చి ఏమైనా సాధించేది ఉందంటే, చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఏడుతారు, కన్నీళ్ళు కారుతారు, కింద పడి తోలుతారు, అంతకు మించి వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి మనం చిన్నపిల్లలు కాదు కదా, ఎదిగినటువంటి వాళ్ళు, మెచ్యూరిటీ కలిగినటువంటి వాళ్ళు, అధికారం, ఏ అధికారాన్ని వచ్చి కన్నీళ్ళు కారుతాడు మీ దగ్గరికి వచ్చి? ఏమా ఏం చేస్తాడు? నేను నెగ్గినట్లయితే ఇది చేస్తాను, అది చేస్తాను అని ఏం చేస్తాడు? వాగ్దానం చేస్తాడు, అంతేగాని కన్నీళ్ళు కార్చడం.
కన్నీళ్ళు కార్చడం వల్ల అధికారి అవుతాడా? అవ్వడం. అలాగే దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంట? దేవునికి లోబడాలి. ఇది లేదు మనకి. దేవునికి లోబడకుండా నువ్వు ఎంత ప్రకటించినా, ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యమే. చాలామంది ఫలితాలు చూడట్లేదు. ఎందుకని? పిల్లలు మీరు గమనించాలి, లోకంలో మనల్లో చూసేటువంటిది ఏంటి తెలుసా? నీ భక్తి చూడదు. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు ఎవడో పట్టించుకోడు. నువ్వెంత నీతికున్నావు అసలు ఎవడో పట్టించుకోడు. మరి ఏం పట్టించుకుంటాడంట? నీ ఆశీర్వాదం. నువ్వు ఎలా బ్లెస్ చేయబడుతున్నావు, నువ్వు ఎలా అభివృద్ధి చెందుతున్నావు, నువ్వు ఎలా దీవించబడుతున్నావు, నువ్వెంత స్థితిలోకి ఎదుగుతున్నావు, దీన్ని బట్టే జనాలు నీ వెంట పడతారు. దేవుని నామం మహింపరచబడుతుంది. అనేక మంది దేవుని గురించిన సత్యం తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో ఏదైనా సరే నేను మాటల ద్వారానే పొందుకున్నాను. నా బిడ్డల సీట్లు అవ్వచ్చు, లేకపోతే మేము జీవించే జీవిత విధానం అవ్వచ్చు, ఏదైనా సరే. నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఆల్రెడీ యూట్యూబ్లో కూడా సాక్ష్యం ఉంటుంది. ఒకసారి మేము ఈ సికింద్రాబాద్ రావాలంటే యూసఫ్ గురించి వస్తుంటే ఈ కెమెరా ఇవి అన్నీ కలిపి బైక్ మీద పెట్టుకుని వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకుని నా భార్య నేను నలుగురు ఇంతమంది కలిపి బండి మీద వస్తుంటే మొత్తం ఎంతమంది వెళ్తున్నారు రోడ్డు మీద అందరూ మా ఎంక చూస్తున్నారు, మా వైపు చూస్తున్నారు అన్నమాట. ఇలాగా చాలా బాధ అనిపించింది అప్పుడు. అదే రోజు నేను పలికాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను కారులో వస్తానని. కొనుక్కుంటాను అనలేదు, కారులో వస్తానని. ఎలా వస్తుందో మనకు తెలియదు. నేను అది చెప్తున్నాను. నీ మాటలకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఇంగ్లీష్లో ఏముంది? పవర్. హల్లెలూయా. పవర్లో ఉన్న వ్యక్తి ఒక సంతకం పెడితే చాలు, పవర్లో ఉన్న వ్యక్తి ఒక మాట అంటే చాలు, పవర్లో ఉన్న వ్యక్తి ఒక చూపు చూస్తే చాలు. హల్లెలూయా. అన్నీ వస్తాయి. ఎప్పుడైతే మేము అలా పలుకమో అంత మెరకలు అంటే అండి, ఇంటికి వచ్చి ట్యాంక్ ఫుల్ చేసిన కారు మనం వారం 10 రోజులు తిరిగినా కూడా ఏమవుతుందన్నమాట. ఏ రిపేర్ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా అంతా చేసి ఇంటి దగ్గర పెట్టి తాళం ఇచ్చి వెళ్ళిపోయారు. నమ్ముతారా మీరు ఇది? నమ్మిన ఎడలా మీరు దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. మీకు ఇస్తారులేండి, మీరు పాస్టర్లు కాబట్టి. నేను పాస్టర్ అని చెప్పి నాకు ఎవరు ఏది ఇచ్చింది లేదు, ఎవరో కూడా ప్రియులారా. మరి బోలు మంది పాస్టర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. మీరు చెప్పిన వాటి నిజమైతే మీరు పాస్టర్ కాబట్టి ఇచ్చారంటున్నారు. మరి చాలామంది ఉన్నారు కదా, పాస్టరో యాక్టరో మాస్టరో అది కాదు. దేవుని ఫేవర్ నీ మీద ఉన్నట్లయితే నువ్వు ఇంట్లో మూలలో కూర్చున్న ముసలమో అయినా సరే సీఎం వచ్చి నిన్ను ఆశ్రయించి వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి? నువ్వు పవర్ ఉండాలి, పవర్లో ఉండాలంతే. నీ వయసు ఏంటి, నీకు అంగవైకల్యమా, నీకు ఏ సమస్య ఉంది, నీకు సరిగ్గా మాట్లాడతావు లేదా, ఏం అవసరం లేదు. నీకు పవర్ ఉందనుకో ప్రతిదీ జరుగుతుంది. సైతాన్ గాడు అంట ఇలాగ చర్చిలో మీటింగ్ జరుగుతుంటే తన దూతలు పంపించి అందరినీ చూసి రండి అని చెప్పి పంపితే ఎవరు ఇలా చేస్తున్నారని సైతాన్ గాడిలో మళ్ళీ హెడ్ ఉంటుంది కదా, వాడు వచ్చాడంట. వచ్చి చెక్ చేస్తున్నాడంట. ఇంత చర్చి దగ్గర అంటే ఇద్దరిని పెట్టాడంటాడు, ఒక గుడిసె దగ్గర అంటే ఒక 30 మందిని పెట్టాడంట. అసలు ఏంటి ఇలా చేసేవేంటి? ఆ గుడిసె దగ్గర ఏముంది, అక్కడ 30 మంది ఉన్నారు, చర్చిలో ఇంత 100 మంది ఉన్నా కూడా ఇద్దరిని పెట్టేవేంటనంటే, చర్చిలో 100 మంది కూర్చుని కానీ ఒక్కడు వాక్యం ఏండో, ఒకరు ఫోన్ చూసుకుంటారు, ఒకరు పక్కలతో మాట్లాడతారు, ఒకడో ఇది ఆలోచిస్తాడు, ఒకడు ఎప్పుడు చింతింతా ఉంటుంటాడు, ఏంటో ఈ సమస్య, ఏంటో ఈ అప్పు, ఏంటో రోగం, ఇలాగే ఉంటున్నారు. ఏ వాక్యం వినలేదు ఎవరును. కాబట్టి వాళ్ళందరినీ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. మరి అక్కడ 30 మంది ఎందుకు గుడిసె దగ్గర ఏమున్నదంటే, ఆ గుడిసెలో ఒక ముసలి ఉన్నది, కదలలేదు, మెదలలేదు, బయట కూడా రాలేదు. కానీ గుడిసెలో ఉండి ప్రార్థన చేస్తుంది, మామూలుగా చేయట్లేదు అసలేని. ఆ గుడిసెలో ఉండి చేస్తున్నటువంటి ప్రార్థన ఎలాగుందంటే ఒక అగ్నిలాగా మండుతూ ఉంది. ఆ మంట ఆర్పుతారంటే కనీసం ఆ గుడిసె దగ్గర కూడా వెళ్ళకపోతున్నాం మేము. ఇంతమంది ఉన్నా ఏ ఒక్కరు కూడా లోపలికి ప్రవేశించలేకపోతున్నారు. ఎంతసేపు బట్టి ప్రయత్నం చేసినా కూడా మా వల్ల కావట్లేదు. అందుకనే అసలు ఇద్దరు కూడా ఇక్కడ లేకుండా అక్కడికి వెళ్ళిపోతారని అందరూ ట్రై చేస్తూ ఉన్నాం. సరే నువ్వు వచ్చి నువ్వు కూడా ట్రై చేయంటే ఎవరెంత ప్రయత్నం చేసినా కూడా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలు కూడా ఎలాగుంటారు? దహించు అగ్నిగా ఉంటారు. హల్లెలూయా. ఫైర్, పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంట? పవర్ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి, పవర్ఫుల్ క్రిస్టియన్గా ఉండాలి. ఎప్పుడైతే నీలో పవర్ ఉన్నదో ఏ ప్రతికూల పరిస్థితి నీకు ఎదురొచ్చినా కూడా అగ్నిలో ఏమైపోతుందండి ప్రతిదీ కూడా. నేను మొన్న ఒక వీడియో చూశాను, షార్ట్ సర్క్యూట్ ఇదైందంట. అసలు కళ్ళు ఎదరా ఆ ఫాల్ సీలింగ్ అంత ఎన్ని కోట్లు పెట్టి కట్టాడంటే ఇల్లు ఆయన. మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. విత్ ఇన్ ఆయన బెడ్రూమ్లోంచి బాత్రూంలోకి వచ్చి ఇలాగ బకెట్లో నీళ్ళు వేద్దారని లోపలనే విత్ ఇన్ మినిట్స్లోనే మొత్తం బూడిదైపోయింది ఇల్లు అంతా. దేనివల్ల? అగ్ని. చూసారు ఎంత పవర్ ఉన్నదో.
కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఆయన దహించు అగ్ని అయినాడు కాబట్టి ఆ పవర్ నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు నిజంగా పవర్ఫుల్ క్రైస్తవుడిగా ఉన్నట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన అధికారం నువ్వు గుర్తించినట్లయితే, ఆ అధికారం నువ్వు అమలు చేసినట్లయితే, హల్లెలూయా. చెక్ ఉంది ఆవిడ దగ్గర, కానీ ఏం చేసింది? మార్చుకుందా? దాన్ని అమలు చేసిందా? అనుభవించిందా? లేదు. దేవుడు నీకు ఇచ్చిన అధికారం నువ్వు అనుభవించినంత కాలం బంధకాల్లో ఉంటావు, బానిసగా ఉంటావు. మరి ఏ విధమైనటువంటి స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించలేవు, స్వేచ్ఛాపూరితమైన జీవితాన్ని నువ్వు జీవించలేవు. మళ్ళీ దేవుడు తప్పు అన్నట్టుగా మన ప్రార్థన విధానం, ఆలోచన విధానం ప్రతిది కూడా దేవుడి మీద నెట్టేస్తుంటుంటాం. నేను గ్రహించినటువంటిది ఏంటంటే, యోహాను సువార్త 17:4 ప్రకారం దేవుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీవు నాకు ఈ భూమి మీద అప్పగించే పని ప్రతిదీ పరిపూర్ణంగా నెరవేర్చి నేను మహింపరిచేసాను ఏసయ్యా తండ్రి అని చెప్పి ఏసే చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన పని కంప్లీట్ అయిపోయింది. చూడండి, మన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి వెంటనే ఏం చేస్తాం? షూస్ టైస్ అన్నీ ఇప్పేసేసి హాయిగా కుర్చీ వేసి కూర్చుంటాం. మళ్ళీ బాస్ ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మంటాడా? వెళ్తామా మనం? ఇంకా లేదు, అయిపోయింది పని. అలాగే మన దేవుడు కూడా ఏం చేశాడంటే, ఆయన పని అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు రెస్ట్లో కూర్చున్నాడు. ఆయన జస్ట్ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు మన అందరి కొరకు. మళ్ళీ ఆయనకి మన పని చెప్పి ఇది చెయ్యి అది చెయ్యి ఇలాగని అంటాం కాదు. ఇంకా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆయన చేసేసిన దాన్ని, ఆయన ఇచ్చిన దాన్ని అనుభవించడం నేర్చుకోవాలి, ఆస్వాదించడం నేర్చుకోవాలి, పలకడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి నేను గ్రహించింది ఏంటంటే, నీ భవిష్యత్తు ఆ చేతిలో కాదు, నోట్లో ఉంది. చేతిలో ఉంటే మరి చేసేసుకోవాలి కదా. మీరు ఏం పని అవ్వట్లేదు కదా. ఇట్లా ఉన్నదంటండి, రాజులు చేతులతో పని చేయరంట. మరి ఏం చేస్తారు? చేతులు కాళ్ళు ఉపయోగించాలి రాజులు. సింహాసనం మీద కూర్చుంటాడు, మాట పలుకుతాడు. రాజు మాటే ఒక శాసనం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం అంతా ఎవరు అంటండి? రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. పలుకుతారు. మీరు ఎప్పుడన్నాను అమ్మో దెయ్యం ఉందేమో, నువ్వే భయపడిపోతున్నావు. ముందు అసలు నీలో పవర్ లేదని అక్కడ ప్రూవ్ అయిపోతుంది అనమాట. ఏది వచ్చినా కూడా ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు. ఈ లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. నేను పవర్లో ఉన్నాను. పవర్లో ఉన్నాడు ఎవడని భయపడతాడా? చూడండి, పవర్లో ఉన్న ఎమ్మెల్యే వెళ్తుంది, ఎన్ని వెళ్తాయని కల సిగ్నల్ దగ్గర ఎలాగుంటుంది, ఎన్ని ఎలాగుంటుంది అసలేని. ఆయన పవర్ లేదనుకోండి, అసలు ఎవడని పక్కడు కూడా పడింది. మీలో చాలామంది పవర్ లేని లాగానే ఉన్నారనమాట. మీరు నిజంగా పవర్లో ఉన్నారనుకోండి, సైతాన్ గాడు ఏం చేస్తాడంట? నీకు స్వాగతం పలుకుతాడు. సైతాన్ గాడు నీకేం చేస్తాడు? సైడ్ ఇస్తాడు. అమ్మో పవర్లో ఉన్నాడు, ఈయన ఏం చేయకూడదు. పౌలు శీలనట్టుగా జైలు వేశారంట. వాళ్ళు ఎక్కడున్నారు? పవర్లో ఉన్నారంటారు అనుకున్న, ఎవరు అనలేదు. జైల్లో ఉన్నారంటున్నారు. ఎక్కడున్నారు? అలా పవర్లో ఉన్నారు. కాబట్టి పవర్లో ఉంటే ఏమవుతుంది? ప్రతి మాట శాసనం అవుతుంది. హల్లెలూయా. పవర్లో ఉన్నవాడిని బంధించడం ఎవరితరం అవుతుందా? అవ్వలేదు. అదే వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి జైలు అన్నీ కూడా, బంధకాలన్నీ కూడా తెంచివేయబడ్డాయి. జైలు అధికారి కూడా మార్చివేయబడ్డాడు. అప్పుడు గ్రహించడానికి అయితే అమ్మో వీళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇంకెప్పుడు కూడా లోపల వేయకూడదు, లోపలికి రానివ్వకూడదు, అసలు ఇటువంటి వాతావరణంలోకి వీళ్ళని అసలే రానివ్వకూడదు అని చెప్పి నష్టం ఎవరు జరిగిందంట? పౌలు శీలలుగా ఏదో 2 దెబ్బలు తిన్నారు, గాయం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. కానీ అక్కడ ఏం జరిగిందంట? సైతానికుడికి పెద్ద నష్టం. ఆ జైలు అధికారి కుటుంబం మొత్తం రక్షించబడ్డదంట. ఆడ అకౌంట్ నుంచి ఈ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయంట. హల్లెలూయా. నువ్వెక్కడుంటే అక్కడ సైతానికుడికి నష్టం జరగాలి. నువ్వెక్కడుంటే అక్కడ సైతానికుడికి ఏడుపు రావాలా. నువ్వెక్కడుంటే అక్కడ సైతానికుడికి కృంగుదల రావాలా. అంతేగాని ఏ చిన్న మాట అన్నా కూడా అంతే తీసేసుకుని కృంగిపోయి ఏడుస్తూ కూర్చుని ఉంటారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదని నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఎందుకంటే మన జీవితంలో కృంగుదల అనే దానికి చోటు ఉండకూడదు. మన జీవితంలో కన్నీళ్ళు అనే దానికి చోటు ఉండకూడదు. మన జీవితంలో సమస్య వచ్చి మనం లేరుబడి చేసే అవకాశం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పవర్లో ఉన్నావు. చెప్పండి, నేను పవర్లో ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మన మాట ఎలా ఉండాలి? పవర్ఫుల్గా ఉండాలి. పవర్ఫుల్గా మాట్లాడాలన్నమాట. సో మీరు ఎప్పుడైతే అలా దమ్ముగా, ధైర్యంగా, పవర్ఫుల్గా మాట్లాడతారో ప్రతిదీ మీకు లోపడుతుంది. యేసు బ్రదర్ హాయిగా నిద్రపోతున్నాడంట. సడన్గా తుఫాన్ వచ్చిందంట. ఏం చేశారు వాళ్ళు? యేసు బ్రదర్ని లేపారు. లేచాక ఆయన ఏం చేశాడు? సముద్రాన్ని, గాలిని గద్దించాడంట.
అంటే ఆయన ఎక్కడున్నాడు? నిద్రలోనా? పవర్లో ఉన్నాడు. కాబట్టి పవర్లో ఉన్నాడు కాబట్టి ఒక మాట అందులోకి ఏమైంది? అంతలో పడిపోయింది. హల్లెలూయా. అంతేగాని ప్రేయర్లో ఉన్నాడు ఆయన? లేదు. ఉపవాసంలో ఉన్నాడా? కన్నీళ్ళలో ఉన్నాడా? హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రపోయి లేచి నోరు మూసుకూర్చో అంటే పవర్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు కష్టపడతారా? ఏమి లేదు, జస్ట్ మాట నిమ్మలించి అన్నాడు అంతే. మాకు నుంచి ప్రార్థన చేసి ఇట్లాగా ప్రభువా చెయ్యని అన్నాడా? సహాయం చేయన్నాడా? కాపాడన్నాడా? అసలు ఈ లెవెల్ ఆఫ్ ఫెయిత్లోకి మీరు వచ్చినట్లయితే, ఈ యొక్క అథారిటీని మీరు ఉపయోగించినట్లయితే, ఈ పవర్ మీరు ఉపయోగించినట్లయితే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నా బిడ్డలో ఉన్న ఇక్కడ ఏముంది? నా నామమును మీరు దెయ్యాలను వెళ్ళగొట్టెదరు. హల్లెలూయా. బైబిల్ మొత్తంలో మీరు చదివితే నేను దెయ్యాలను వెళ్ళగొడతాను లేదు దేవుడు ఎక్కడ కూడా. ఏమంటున్నాడు? మీరు దెయ్యాలు, పాస్టర్లు దెయ్యాలు వెళ్ళగొడతానందా? పోనీ లేదు. మనకు అదే అలవాటు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే దెయ్యం పోతుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే అద్భుతం జరుగుతుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే ఎంత ప్రసంగం విన్నా కూడా మళ్ళీ లైన్ కడతారు. మీరెవరంట? రాజులైనా యాజక సమూహం. ఈ సత్యం తెలిసిన రోజున మీరు ఏం చేస్తాను? రాజులాగా జీవిస్తావు. నీ తల దించుకో, కాలర్ ఎత్తుకొని షోల్డర్ ఎత్తుకొని ఇలా నడుస్తావు అనమాట. ఏంటంటే ఈరోజు నా అథారిటీ నాకు తెలిసింది, ఈరోజు నా పవర్ నాకు తెలిసింది. ఎక్కడి నుంచి నువ్వేం చేయాలి? నువ్వు పనిచేసే ప్లేస్లో ఇలా నడాలన్నమాట. ఏమైందంటే నేను పవర్లో ఉన్నాను. హల్లెలూయా. పిచ్చులు అయిపోవాలి జనాలందరూ కూడాను. వాస్తవం అమ్మ ఇది అంతనా? మీరు అలా జీవించండి. ఏ సమస్య వచ్చినా కూడా సైడ్ అయిపోతుంది, ఎందుకంటే నువ్వు పవర్లో ఉన్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అలా జీవించట్లేదు కాబట్టే ప్రతిదీ వచ్చి నిన్ను. నాకు ఎవరు ఫోన్ చేసి అన్నారు, ఒక యవనస్తుడు, బ్రదర్ సైతాన్ శక్తులు పనిచేస్తాయా అన్నాడు. అది మనకి ఎదురుపడితే మనం ఏమైపోతాం, మన మీద పనిచేస్తాయి అన్నాడు. నువ్వు రోడ్డు మీద నడిచి వెళ్తున్నావు, గట్టిగా గాలేసింది, నువ్వు పడిపోయావు. ఎందుకని పడిపోయావు? నీకు బలం లేదు. బలం లేకపోతే గాలికే పడిపోతావు. సైతం దాకా ఎందుకు, దెయ్యం ఎందుకు? నువ్వు ఎప్పుడు బలంగా ఉంటావో, నువ్వు పవర్లో ఉంటావో, గాలి కాదు కదా. సునామీ వచ్చినా కూడా నేను చేయదు, అంతే కదా. ఎన్ని సునామీలు వస్తుంది? ఎప్పుడైనా సీఎం గారు చచ్చిపోయారు, గోదావరిలో కొట్టుకుపోరని ఉంటుందా? ఎక్కడ ఉండదు. ఈ ప్రజలే పోతారు తప్ప పవర్లో లేని వాళ్ళు. పవర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పోయినట్లు ఎక్కడన్నా ఉన్నదా? పవర్లో ఉన్న వాళ్ళు నష్టపోయినట్టు ఉంటుందా? పవర్లో ఉన్న వాళ్ళు పస్తున్నట్టు ఉంటుందా? మరి ఇంత సత్యం పెట్టుకుని ఎందుకని పస్తులు ఉంటున్నారు మీరు? ఎందుకని చింతలో గడుపుతున్నారు? ఎందుకని సమస్యలు గడుపుతున్నారు? ఎందుకని అంధకారంలో జీవిస్తూ ఉన్నారు? నీకు పవర్ ఉందన్న విషయం నీకు తెలియదు. నీకు పవర్ ఉందన్న విషయం నువ్వు తెలిసినట్లయితే నువ్వు పవర్ఫుల్గా జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సత్యం తెలుసుకున్నారని నేను గ్రహిస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు అంతా ఎలా జీవించాలండి? పవర్ఫుల్గా జీవించాలి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నేను కొన్ని రోజులు చెప్తాను ఈ టాపిక్, ఎందుకంటే చాలామంది జీవితాలు ఎలాగున్నాయంటే కృంగిపోయి, కృషించిపోయి, లొంగిపోయి, వంగిపోయి, తలపైకి ఎత్తకుండాను, ఏదో కోల్పోయినట్లుగాను, ఏదో బానిసత్వంలో ఉన్నట్టుగా ఉంటున్నారు. నో 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 నో. నీ దగ్గర డబ్బు ఉన్నదో లేకపోతే సమస్య ఏదుందో అది అంతా అనవసరం, కానీ నీ దగ్గర పవర్ ఉన్నట్లయితేనే నీ జీవితం బాగుంటుంది. ఆ పవర్ని దేవుడు ఎలాగిచ్చాడు అంటే ఉచితముగా. హల్లెలూయా. ఎలాగిచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చిందని నమ్మి పొందుకోవడానికి ఎంచుకొచ్చింది ఈ బాధ అంతా కూడాను. నువ్వు నమ్మితే చాలు. పాడతామను, నమ్మితే చాలు. నీవు ఏమున్నదంటే నేసే నామలో శక్తి. శక్తి అంటే పవర్. అబ్బా ఎంత బాగుంది. పాడదామా పాట? లేచి నిలబడండి అందరం ఒకసారి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా పాడండి. పవర్ వచ్చేయాలంటే పాట అవధిలోకి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో
క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన కలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాలను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాలను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు
నామములో పవర్ ఉన్నదయ్యా. హల్లెలూయా. పవర్ఫుల్ క్రిస్టియన్స్గా మనం ఉందాం. యేసయ్య నామంలో శక్తి ఉంటే ఆ శక్తి, ఆ పవరు మనకు ఆయన ఆపాదించాడు. కాబట్టి మనం కూడా యేసయ్య నామంలో మాత్రమే కాదు, మనలో కూడా నాలో శక్తి ఉన్నదయ్యా, నాలో పవర్ ఉన్నదయ్యా అని మీరు పలకాలి ఇక్కడ నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి మోకరించి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మనం వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఇంతవరకు వాక్యపు వెలుగులో మాతో మాట్లాడావు. దయచేసి మోకరించి ప్రతి వారు, దేవా నిజమే, నేను ఇంతవరకు శక్తి వంచనతో జీవించాను, పవర్ లేని వ్యక్తిగా, పవర్ గుర్తించిన వ్యక్తిగా జీవించాను. నీవు నాకు పవర్ ఇచ్చావు, ఈరోజు నుంచి నేను పవర్ఫుల్గా జీవిస్తాను, శక్తివంతమైన జీవితాన్ని జీవిస్తాను, అనేక మంది ఎదుట తల ఎత్తుకుని నేను జీవిస్తాను, అనేక సమస్యల్లో నేను తల ఎత్తుకుని జీవిస్తాను, అన్నిటినీ జయించి నేను జీవిస్తాను, ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలతను జీవిస్తాను, ఏ సమస్యని నేను జయిస్తాను. నీవు నాకు ఇచ్చిన పవర్ని బట్టి ప్రతి దాన్ని నేను జయిస్తాను, ప్రతి సమస్యను నేను తొక్కివేస్తానేసయ్యా, ప్రతి నిందను నేను జయిస్తానేసయ్యా, ప్రతి అప్పులో నేను జయాన్ని సాధిస్తానేసయ్యా. నువ్వు ఇచ్చిన పవర్ ద్వారా ప్రతి దాన్ని నేను ఏలుబడి చేస్తానేసయ్యా, ప్రతి సమస్యని నేను ఏలుబడి చేస్తాను. ఇంతవరకు పవర్ లేని వ్యక్తిగా, శక్తి లేని వ్యక్తిగా, దేవా ఏ విధమైనటువంటి చేతగాని వ్యక్తిగా నేను జీవించాను. ఇక నుంచి నేను అలా జీవించను, పవర్ఫుల్గా జీవిస్తాను, శక్తివంతంగా జీవిస్తాను, శక్తి కలిగి జీవిస్తాను, అంధకారంలో నుంచి విడుదల పొందిన వ్యక్తిగా జీవిస్తాను, అంధకారాల్లో నుంచి నా ప్రభా వెలుగుగా నేను జీవిస్తాను. హల్లెలూయా. ఇంతవరకు అప్పు చేశానేమో, ఇక నుంచి అప్పు ఇచ్చే వ్యక్తిగా నేను జీవిస్తాను. ఇంతవరకు కృంగినటువంటి వ్యక్తిగా నేను ఉన్నానేమో, ఇక నుంచి పవర్ఫుల్గా ఆదరించే వ్యక్తిగా నేను జీవిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు చిన్నగా ఆలోచిస్తానేమో, ఇక నుంచి నేను పవర్ఫుల్గా ఆలోచిస్తాను, శక్తివంతంగా ఆలోచిస్తాను. ఇంతవరకు దీవెన కొరకు ఎదురు చూశానేమో, ఇక నుంచి అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లుగా నేను చూస్తాను. నేను తల దించుకుని జీవించానేమో, ఇక నుంచి తల ఎత్తుకుని నడుస్తానేసయ్యా. ఇంతవరకు నా ప్రభా మరి లేమిలో, కొదువలో, సమస్యల్లో, అంధకారంలో, అయోమయములో, ఆందోళనలో జీవించానేమో, ఇక నుంచి నా ప్రభా ఒక రాజు వలె, ఒక నా ప్రభా అధికారం కలిగిన వ్యక్తి వలె, ఒక శాసించే వ్యక్తి వలె, ఒక సమకూర్చబడిన వ్యక్తి వలె, సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తి వలె నేను జీవిస్తానేసయ్యా. నా అధికారం నేను గుర్తించాను, నా సమస్యలకు పరిష్కారం నేను గుర్తించాను. రోగాలతో మాట్లాడతాను, దయ్యాలతో మాట్లాడతాను, సమస్యలతో మాట్లాడతాను, నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏది వర్తిల్లదని నేను మాట్లాడుచున్నాను. థ్యాంక్ యూ జీసస్. అంధకార చీకటి శక్తులన్నీ లయమైపోవాలని మాట్లాడుచున్నాను. నా మాట ఒక శాసనంగా చేసావు. నీవు నాకు ఇచ్చిన అధికారం నేను ప్రకటిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ అప్పుల సమస్య, అనారోగ్యము ఏది ఎంత మాత్రము వర్తిల్లదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నన్ను ఇక నుంచి నేను అడుగుపెట్టు ప్రతి స్థలము నాదగినట్లు చేస్తున్నందుకు వందనాలేసయ్యా. నేను చేసే ప్రతి పని సఫలం చేస్తున్నందుకు వందనాలేసయ్యా. నా జీవితంలో నా ఆలోచన యావత్తు సఫలం చేస్తున్నందుకు వందనాలేసయ్యా. నేను చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నందుకు వందనాలేసయ్యా. మేము ప్రతిదీ శాసిస్తున్నాం, ఆశిస్తున్నాం, ప్రతిదీ పొందుకుంటున్నాం, ప్రతిదీ నా ప్రభువా మేము పొందుకుంటున్నాం యేసయ్యా. ఆల్రెడీ ఆత్మలోకంలో చేసేసావు. ఈ రోజు నుంచి మేము అనుభవించడం ప్రారంభిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ఈ హాల్లో అడుగుపెట్టిన ప్రతి వారు గొప్ప పవర్ తోటి, అధికారంతో, శక్తితోటి, బలముతోటి, విజయంతో ఇంటికి వెళ్తున్నారు తండ్రి. వీరిని చూసిన వారందరూ వీరి యాటిట్యూడ్ని చూసి ఆశ్చర్యపోవాలి, వీరి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోవాలి, వీరి మాటలను చూసి ఆశ్చర్యపోవాలి, వీరి జీవితాన్ని చూసి ఆశ్చర్యపోవాలి, వీరి మీద ఉన్న ఫేవర్ని చూసి ఆశ్చర్యపోవాలి, వీరి జీవితంలో జరుగుతున్న అద్భుతాలను బట్టి ఆశ్చర్యపోవాలి, వీరి జీవితంలో పొందుకున్నటువంటి ప్రతి దాన్ని బట్టి ఆశ్చర్యపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా ఇక్కడ నుంచి వీరి ఆశీర్వాదకరంగా చూస్తాం కాదు, వీరే ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదకరంగా చేసేసావు, సమస్తము సమకూర్చి మేలుకరంగా చేసేసావు. నింద,
దుఃఖము, సమస్య ఏది ఎంత మాత్రం వీరి జీవితంలో ఉండకూడదు నా తండ్రి. సమాధి చేసినందుకు నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఇక నుంచి ప్రతి ఆదివారపు ఆరాధన అద్భుతంగా పవర్ఫుల్గా నువ్వు నడిపిస్తున్నందుకు వందనాలు, నింపుతున్నందుకు వందనాలు, సమకూర్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అలనాడు మరి కుష్టి వ్యాధి కలిగిన వారు వెలిచి ఉండగా శుద్ధులైన రీతిగానే ఈరోజు నీ బిడ్డలు వెలిచి ఉండగానే నీ యొక్క పవర్ను అనుభవిస్తూ ఉండాలి. అనేక మంది చూడాలి. యేసు క్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను తండ్రి. మేము నమ్ముచున్నాం తండ్రి, పొందుకున్నాం తండ్రి. విడుదలలు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి యొక్క ఆదివారపు ఆరాధన అద్భుతంగా నీకు మహిమార్థంగా మాకందరికి ఆశీర్వాదకరంగా నువ్వు నడిపించినందుకు నీకు వందనాలు. వచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని వారి గృహాలకు వెళ్తుండగా వారిని బట్టి వారి కుటుంబాలు, బంధువులు, స్నేహితులు అందరూ దీవించబడాలి. సమస్తము సమకూర్చి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునినాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.